అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మతత్వం గురించి తెలుసుకుంటున్నాం. భజగోవిందంలో ముందు శ్లోకం లోపల ఎందుకు మనము భగవంతుణ్ణి తలుచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుణ్ణి తలుచుకుని తీరాలి, భగవంతుణ్ణి తలుచుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే వస్తోంది, సమయము ఆసన్నం అవుతోంది, మనను జనాలు తీసుకెళ్లే సమయం ఆసన్నం అవుతోంది, మన మేర కదిలేటటువంటి సమయము ఆసన్నం అవుతోంది. కాబట్టి ఇంకా మనము ఎట్టి పరిస్థితులలో కూడా గోవింద నామం చేస్తూ ఉండాలి. అంటే భగవంతుడి యొక్క అవతారాన్ని, భగవంతుడి యొక్క లీలలను, భగవంతుడు అంటే ఎవరు అనేది, లేదా నా స్వరూప సాధనను చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక తర్వాత ఏం చేశాము, అసలు ఏంటి, ఎందుకు మనము భజగోవిందం నేర్చుకోవాలి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇందులోపల ధర్మము, మోక్షము తప్పదు, అందరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఆచరించవలసిందే. కానీ మధ్యలో ఉన్నటువంటివి ఏవైతే పురుషార్థాలు ఉన్నాయో, కామము, అర్థము, ఈ రెండు ఏంటంటే మనని పతనం, అంటే మోతాదుకు మించితే మనని పతన మార్గంలో తీసుకెళ్లిపోతాయి. మోహానికి కారణం ఏంటి? మోహానికి కారణం ఏంటంటే ప్రేమతో ప్రారంభమైనటువంటిది అది మోహంలోకి తిప్పుతుంది. ప్రేమతోనే ప్రారంభం అవుతుంది ముందు, కానీ మోహం తోటి నింపుతుంది. అదే మనం తెలుసుకున్నాం. ఏమనంటే అతను ఏం చెప్తున్నాడంటే, నువ్వు డబ్బు సంపాదించడంలోనే జీవితం అంతా గడిపేస్తే ఎప్పుడు నువ్వు ఆ డబ్బుని అనుభవించేది, ఎప్పుడు నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకునేది అని చెప్పేసి 2వ శ్లోకంలో చెప్పాడు. కాబట్టి దాన్ని నువ్వు త్యజించు, ఆ కోరికను నువ్వు త్యజించు అని. 3వ శ్లోకం వచ్చేసరికి ఏం చెప్పాడు, కామం అనేటటువంటిది చాలా చెడ్డది, ఈ కామాన్ని గనుక వదులుచుకోకపోతే నువ్వు భగవంతుని చేరుకోవడము కష్టము అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఉదాహరణలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మనుషులు ఎలా పతనం అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చెప్పాలి, అన్ని చెప్పేశారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది ఇంకా మనకు అంటే, ఇది చాలా 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 ఉన్నతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఏంటంటే మన జీవితము అశాశ్వతం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని, నళినీ దళము అంటే, నళినీ దళము అంటే ఏంటి, మన మన ఈ దాన్ని ఏమంటారు, తామరాకు ఏదైతే ఉందో ఆ తామరాకు మీద నీటి బిందువు ఏ రకంగా అయితే కదులుతుందో ఆ విధంగా మన జీవితం కూడా ఆ నళినీ దళ గత జలం అతి తరలం. తరలం అంటే బాగా చలించేది, తరించేది, కదిలిపోతుంది, టకటక కదిలిపోతుంది. ఏ విధంగానూ కూడా తామరాకు పైన ఉండదు. అదే విధంగా మన జీవితం కూడా చాలా చంచలమైనటువంటిది. ఎగుడు దిగుడు, కష్టము, సుఖము, ఆలోచనలు, బాధ్యతలు, బాధలు, కష్టాలు, సుఖాలు, జీవితంలో ఎంత అంటే చకచక చకచక్ అంటే ఒక స్టేబుల్ లైఫ్ ఎవరెవరైతే అందరికీ జీవితంలో కావాలి అంటే ఏం కావాలి అంటే స్టేబుల్ లైఫ్ కావాలి అని చెప్పేసి చెప్తారు. మరి ఆ స్టేబుల్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టేబుల్ లైఫ్ ఎవరికి కూడా రాదు. ఆయన చెప్పేది ఏంటంటే స్టేబుల్ లైఫ్ అనేటటువంటిది తెచ్చుకోలేము. తర్వాత ఏమంటానంటే వ్యాధి, అభిమానము అనేటటువంటివి ఇవి కూడా మనల్ని బాగా బాధపడతాయి. తర్వాత ఈ ప్రపంచమంతా కూడా, లోక సమస్తం అంతా కూడా శోకానికి మూలము. అంటే నువ్వు ఏవేవైతే ఆనందమిస్తాయి అనుకుంటున్నావో ఈ ప్రపంచంలో, ఇవి ఏవి కూడా నీకు ఆనందాన్ని పోవు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సుఖానికి, ఒక కష్టానికి, మరొక కష్టానికి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ మాత్రమే సుఖము. కానీ దాన్ని నువ్వేమనుకుంటున్నావు అంటే శాశ్వతం అనుకుంటున్నావు. ఇందులో 2 మెసేజెస్ మనము గుర్తించాలి. ఏంటంటే ఒకటేమో జీవితం అశాశ్వతం, రెండోది ఏంటంటే దుఃఖమయం. ఇది ఇక్కడ మెయిన్ గుర్తించాల్సింది ఏంటంటే ఈ 2 పాయింట్స్. ఒకటేమో జీవితం చాలా చిన్నది, చిన్న స్టేబుల్. ఇప్పుడు ఒక తామరాకు మీద ఇలా నీటి బిందువు ఉంది, ఇలా అంటే రయ్యన నీటి బిందువు వచ్చేసి మళ్ళీ నీళ్ళలో కలిసిపోతుంది. కలిసిపోతే దాని అర్థం ఏమిటి అంటే జీవాత్మ మళ్ళీ పరమాత్మలో కలిసిపోతాడు. అంటే మళ్ళీ మనకు అక్కడ ఏమీ లేదు. అంటే బాగా కొద్దిగా గాలి వీచిందంటే తామరాకు మీద ఉన్న నీటి బిందువు అందులో పడిపోవాల్సిందే, మొదటిది. రెండవది ఏంటి, ఇది దుఃఖమయం.
జీవితంలో ఎంతసేపు వ్యాధులు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు దీన్ని నువ్వు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని సుఖమయం అనుకుంటున్నావు? సమస్త ప్రపంచము కూడా దుఃఖము. ఈ శరీరమేమో రోగాలతో, ఈ మనస్సేమో అనేక రకాల ఆలోచనలతో బాధపడుతుంది. ఇటువంటి దాన్ని నువ్వు ఏ విధంగా ఆనందం కావాలి అని వెతుక్కుంటున్నావు? ఆనందం కావడానికి ఒకే ఒక్కటి, అది నువ్వు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూరం. అది ఆనందం దొరికేది కేవలం అప్పుడు మాత్రమే. ఈ మానవ జీవితం అనేది ఏదైతే ఉందో చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అరే నా జీవితము చాలా స్లోగా అయింది సార్ అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయ్యయ్యో వెనకాల తిరిగి చూస్తే ఎంత ఫాస్ట్ గా అయిపోయింది జీవితం అని అనుకునే వాళ్ళే. సార్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందని ఎన్నో సార్లు అనుకుంటున్నాను. కరెక్ట్ కరెక్ట్. రోజు కూడా అలా గడిచిపోతున్నట్టు తెలియట్లేదు సార్, టైం కూడా అలాగే గడిచిపోతుంది. అలాగా ఇప్పుడు ఇంకా తొందరగా గడిచిపోతుంది సార్. అదే అవునవును. అండ్ చూస్తూ ఉంటే రోజులు గడిచిపోతున్నాయి. ఓపిక పెరుగుతోందా తగ్గుతోందా? ఒకసారి చెప్పండి. ఓపిక మనకు పెరుగుతోందా తగ్గుతోందా? తగ్గుతుంది సార్, తగ్గుతుంది. ఓపిక కూడా తగ్గుతోంది. ఇప్పుడు మనము ఉదాహరణకి ఒక 70 ఏళ్ళు బతుకుతాం అనుకుందాం, ఓకేనా? 70 ఏళ్ళు బతుకుతామని అనుకుందాం. ఒక ఉదాహరణ చెప్తున్నా నేను. 70 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. నేను ఊరికే ఒక రిఫరెన్స్ పాయింట్ గా మాత్రమే తీసుకుంటున్నాను. ఒక 70 ఏళ్ళు బతుకుతారు ఒక మనిషి అనుకుందాం. ఆ 70 ఏళ్ళ లోపల మీకు దాదాపుగా ఒక 30-35 ఏళ్ల పాటు నిద్రే. మనం మధ్యాహ్నం నిద్రతో కలుపుకుంటే 12 గంటలు పడుకుంటాం. ఓకే, సో పోనీ అంత వద్దులేండి సార్, అంత మేము పడుకోము, 25 గంటలు పడుకుంటాము, 25% పడుకుంటాము అంటే సరే పోనీ అందులోపల 25 సంవత్సరాలు మనకు నిద్రలోనే గడిచిపోతుంది. ఏమి చేయకుండా అలా పడుకుంటాం అంతే. అంటే అది అవసరం, మనకు అవసరమే, కానీ అలా నిద్రపోతాం. అందులో స్వప్నావస్థ ఉంటుంది, సుషుప్తావస్థ కూడా ఉంటుంది. తర్వాత చిన్నప్పుడు ఒక 15 ఏళ్ల వరకు కూడా మనకి ఇంకా లోక జ్ఞానము అది పెద్దగా తెలియదు, ఏమీ అర్థం కాదు ప్రపంచం. కాస్త ఒక 10th క్లాస్ వచ్చిన తర్వాత కొద్దిగా బుద్ధి మంచిగా వికసించడం మొదలెడుతుంది. సో కాబట్టి పోనీ ఆ 15 ఏళ్లలో సగం సంవత్సరాలు కలుపుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ మీకు 25 ఏళ్ళు నిద్రలో పోయాయి, ఒక 7-8 ఏళ్ళు అసలు ఏమి తెలియనటువంటి అజ్ఞానంలో వెళ్ళిపోయాయి. తర్వాత 55 నుంచి 70 ఏళ్ల వరకు ఒక 15 ఏళ్ళు తీసుకోండి. ఈ 15 ఏళ్లలో ఎంతసేపు కూడా వ్యాధులు, బాధలు, రిపోర్ట్లు అవి ఇవి అన్ని చూసుకోవడంలో గడిచిపోతుంది. అంటే అందులోపల మళ్ళీ సగం నిద్రకి ఎలాగో తీసేసాం కాబట్టి ఒక సగం కలుపుకుంటే ఇంకో 7 సంవత్సరాలు. ఆల్రెడీ మనకు 25 సంవత్సరాలు ప్లస్ ఇంకో 7 సంవత్సరాలు, ఇంకో 7 సంవత్సరాలు అయిపోయింది. 25, 14, 39 ఏళ్ళు మనకు ఇంకా ఏమి చేయకుండానే గడిచిపోయింది. ఇక మిగతాది మనం కమ్యూట్ లోపల ఆఫీస్కి వెళ్ళడానికో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళడానికో వాటికి ఒక సంవత్సరం వేసుకోండి. తర్వాత మీరు రోజు మనం పొద్దున లేచి అన్ని రకాలుగా పనులు చేసుకొని, స్నానాలు చేసి, తయారయ్యి, కూర్చుని ఇవన్నీ చేసుకొని దానికి ఇంకా కొంత సమయాన్ని తీసేసేయండి. తీసేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ లోపల, ఇళ్లలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇళ్ల లోపల అది కూడా తీసేసేయండి. తీసేస్తే ఎంత సమయం శిక్షలో ఇచ్చారు. సో 70 ఏళ్ళు గనక మనము బతుకుతాం అనుకుంటే సుమారుగా 45-50 ఏళ్ల పాటు మనకు అనవసరమైన విషయాల్లోనే గడిచిపోతున్నాయి. అంటే మన చేతిలో కంట్రోల్ లేనివి. ఇప్పుడు ఇందులో ఏది కంట్రోల్ చేయగలుగుతాం మనం ఆలోచించండి. ఏది కంట్రోల్ చేయగలుగుతాం మనం? ఆఫీస్కి వెళ్ళడం మానేస్తామా, లేకపోతే ఇంట్లో వంట చేసుకోవడం మానేస్తామా? మానేయలేం. ఓకే, ఇదే విధంగా నిద్రపోవడం మానేస్తామా? మానేయం. చిన్నప్పుడు పుట్టగానే సన్యాసం తీసుకునే స్థాయికి ఎదుగుతామా? అది కూడా కాదు. మరి ఉన్న జీవితం అనేటటువంటిది చాలా, అంటే ఆయన ఏమంటాడంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది చాలా జీవితం అనేటటువంటిది చాలా 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 సూపర్ ఫాస్ట్ గా అవుతుంది. ఇది ఎట్లా అంటే ఒక కుండ తీసుకున్నట్టయితే ఆ కుండ లోపల చిన్న హోల్ చేసినట్టయితే నీళ్లు మెల్లమెల్లగా పడిపోతూ ఉంటాయి. మన జీవితం కూడా అంతే. అలాగా క్రమ పద్ధతి లోపల మన జీవితం తరిగిపోయేదే గాని వచ్చేది కాదు. నా బర్త్డే వచ్చింది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటే నవ్వు వస్తుంది నాకు. ఏం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? మరణానికి దగ్గర అవుతున్నావు. మరింత శరీరంలో శక్తి తగ్గిపోతుంది. మన శరీరంలో ఉన్నటువంటి కణాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మరింత వీక్ అయిపోతాయి. ఏ రకంగా ఆనందాన్ని పొందుతున్నావు? ఏదో తామరాకు మీద ఉన్నంత వరకు నీటి బొందువు సూర్యుడు అందులో పడగానే కొద్దిగా మంచిగా మెరుస్తుంది. అమ్మ మెరిసింది, ఇది బాగుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ తర్వాత చూసేసరికి ఏమైంది? అది కాస్త తామరాకులో ఎంత చిన్న కదలిక వచ్చినా పడిపోతుంది. మన జీవితం కూడా అంతే.
ఎంత ఎంత మనము డెలికేట్ అనేది ఒక్కసారి కూల్ గా కూర్చొని ఆలోచించండి. ఎంత డెలికేట్ మనము. చిన్నగా నిప్పు లోపల చేయి పెడితే చేయి కాలిపోతుంది. చలికి తట్టుకోలేదు, బాగా వేడుంటే ఆ వేడికి తట్టుకోలేదు, తర్వాత వర్షాలకి తట్టుకోలేదు, రోడ్డు మీద ఏదన్నా వస్తే తట్టుకోలేదు. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా చనిపోతుంటారు జనాలు. శరీరంలో ఎక్కువ తిన్నా అరగదు, తక్కువ తిన్నా సరిపోదు. ఏ రకంగా చూసినా కూడా మన జీవితం అనేది ఒక ఒక క్షణభంగురం అనేటటువంటి విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇంకా ఇందులోపల ఏమి కావాలని నువ్వు ఇంకా కొత్త కష్టాలను తెచ్చిపెట్టుకుంటున్నావు. ఉన్న కొద్ది సమయాన్ని మనము మనుషులుగా పుట్టినందుకు అని చెప్పేసి కొద్ది సమయం మనకు మనుషులుగా పుట్టినందుకు అవకాశం ఏంటి? మనకు మోక్షం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము? అనవసరమైనటువంటి విషయాలలో కాలయాపన చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. నడుస్తున్నాం, మనం మెల్లగా శ్మశానం వైపు నడుస్తున్నాం. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అంటారు కదా. అయిపోయింది, ఊరు పొమ్మంటుంది. మన గురించి ఎవ్వడు పట్టించుకోడు. ఇంకా మనం కాడుకు దగ్గరైన కొద్దీ మన విలువ కూడా జనాల్లో తగ్గిపోతూ ఉంటుంది. క్రమ పద్ధతిలో జనాలు మనని ఇంకా పట్టించుకోవడం అనేటటువంటిది మానేస్తారు. కాబట్టి అంతా కూడా క్షణికమే. ఏదైతే మనకు అర్ధరాత్రి స్వప్నం లోపల ఎంతైతే క్షణికం అని అనిపిస్తుందో, నిజంగా ఆలోచిస్తే ఈ జీవితం అంతా కూడా క్షణికమే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి ఏంటంటే ఎన్నో కోట్ల జన్మలలో మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఒకే ఒక అవకాశం వచ్చింది. కొన్ని కోట్ల జన్మలలో మనకు వచ్చినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోవా? ఆ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరచుకుంటే లాభం ఏమిటి? అందులో అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే కళ్ళ ముందే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటారు. కొంతమంది అంటారు, సార్ భగవద్గీతలో పాడైపోయిన బట్టలు పోయి కొత్త శరీరం, పాడైపోయిన బట్టలు అవ్వక్కర్లే, బట్ట కొత్తగా ఉన్నా కూడా చిరిగిపోయే ఛాన్స్ ఉంది. అది అందరికీ తెలుసు. ఎంతో మంది చిన్నతనంలోనే దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. శ్మశానంలోకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ మామూలుగా కాల్ చేసి, చెప్పు ఎక్కడున్నావు, ఇదిగో మా ఫ్రెండ్ ఒకతను పాపం చాలా మంచి ఆయన, పరమపదించాలి ఈ రోజే, వస్తున్నా ఇగో కొద్దిగా ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి వస్తా, అయిపోయింది. ఆఖరికి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మరణాలు ఇవన్నీ కూడా మనని మార్చకపోతే ఇంకేంటి? భగవంతుడు మరణం అనేటటువంటిది ఒక గొప్ప వరంగా ఇచ్చాడు. ఒకవేళ కనుక మరణం ఇవ్వకపోతే అలా జీవితంలో కష్టాలు ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల జన్మల వరకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది. అలాగే డబ్బున్న వాళ్ళు ఎప్పటికీ డబ్బున్న వాళ్ళుగానే ఉండిపోయేవాళ్ళు, ఇంకా దోపిడీ జరిగేది, ఇంకా దారుణంగా ఉండేది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మరణం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఒక గొప్ప శాసనం, భగవంతుడు చేసినటువంటి ఒక గొప్ప శాసనం. కాబట్టి అందరికి రాసి పెట్టి ఉంటుంది, నీవు మృత్యువు నుంచి తప్పించుకోవు, మృత్యువు అందరికీ రాసి పెట్టి ఉంది, జాతస్య హి ధ్రువో మృత్యు, అది ఉంది కదా. సో కాబట్టి ఏ విధంగా కూడా నువ్వు మృత్యువు నుంచి తప్పించుకుందాము అనుకుంటే కుదరదు. అన్ని అంతే, చెట్లు, చేమలు, క్రిములు, జంతువులు అన్ని కూడా కళ్ళ ముందు అలా 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 పెరుగుతున్నాయి, అలా 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 చనిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే మనము ఇప్పటికైనా కళ్ళు తెలవలసినటువంటి అవసరం ఉంది. ఏదో ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం, పీలుస్తూ ఒకరోజు వదలకపోతే అయిపోయినట్టే, వదిలేసిన తర్వాత మళ్ళీ పీల్చుకోకపోతే అయిపోయినట్టే. అందుకే మనని ప్రాణి అంటారు, ప్రాణం ఉన్నవాడు ప్రాణి. సో ఆ ప్రాణవాయువు ఎన్ని శ్వాసలు అయితే ఉన్నాయో అన్ని శ్వాసల కంటే ఒక్క శ్వాస కూడా ఎక్కువ ఉండదు. అందుకే ఏమంటారు తెలుసా? అతడు తన చివరి శ్వాస తీసుకున్నాడు, చివరి శ్వాస అంటారు. చివరి శ్వాస తీసుకున్నాడు అంటే ఏంటంటే, లెక్క ప్రకారం ఏంటంటే ఒక భగవంతుడు ఇన్ని శ్వాసలు అని చెప్పేసి మనిషికి ఇస్తాడు. ఆ శ్వాసల ప్రకారము మనిషి వాటిని తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా తన అంతకంటే ఎక్కువ ఉండడు. ఆ శ్వాసలు నువ్వు సూపర్ ఫాస్ట్ గా తీసుకుంటావా, సూపర్ స్లోగా తీసుకుంటావా, అది నీకు. మనమేమన్నా ఇక్కడ 100 years బతుకుతామని ఏమన్నా వచ్చామా? ఇక్కడ ఈ భూమి మీదకి 100 ఏళ్ళు బతుకుతామని ఏమన్నా వచ్చామా? అదేంటి సార్ మీరు జ్యోతిషంలో చెప్పారు కదా 120 years అని. 120 years గ్యారెంటీ బతుకుతామని ఎవరన్నా చెప్పగలరా? నా రిపోర్ట్లు అన్ని బాగున్నాయి, నేను ఉంటానా? సో కాబట్టి ఏంటంటే మధ్య లోపల వ్యాధులు, తర్వాత వచ్చేటటువంటి గొడవలు, తర్వాత బాధలు, వీళ్ళతో బాధలు, వాళ్ళతో బాధలు, పిల్లలతో బాధలు, భార్య భర్తలతో బాధలు, సమాజంతో బాధలు, ఉద్యోగంలో బాధలు. ఒకసారి ఆలోచిస్తే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక టెన్షన్. పుట్టినప్పుడు సరే ఏదో అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారు, సరే. తర్వాత చదువుకుంటాం, చదువు కోసం మార్కుల్లో టెన్షన్, కాంపిటీషన్స్ లో టెన్షన్, కాంపిటీషన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో టెన్షన్, ఉద్యోగం అయిపోయింది అంటే పెళ్లి, మళ్ళీ మన పెళ్లి, మన పిల్లలు, మళ్ళీ వాళ్ళ బాధ్యతలు, మళ్ళీ మన చదువులకు ఎంత కష్టపడ్డామో మన పిల్లలకి అంత కష్టపడతాం. పట్ట తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మనం ఇంకా కొనసాగిస్తాం, అది కొనసాగించి మనం మన వాళ్ళకు కూడా పెంచుకుంటాం. ఇంకా ఇదే టెన్షన్
నా పిల్లాడికి పడ్డాను కదా, నేను నా మనవడికి కూడా పడతానని. నీకు పడ్డావు, నీ కొడుకుకు పడ్డావు, సరిపోలా, మనవడికి మనవరాలికి కూడా ఇంకా కావాలి. ఇలా ఆలోచించుకుంటూ పోతే అసలు నువ్వు ఏం సాధించాలి? నిన్న మనం ఏం తెలుసుకున్నాము? మనకు గమ్యం అనేది ఉందా? ఒక లక్ష్యం అనేది ఉందా? గమ్యము లక్ష్యము లేనప్పుడే ఈ ఇబ్బందులన్నీ దాని నుంచే వస్తాయి. గమ్యము లక్ష్యము లేని వాళ్ళకే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. తెలుసుకోనప్పుడు ఏమైపోతుందంటే సమయం అలా వృధా అవుతుంది. మనకు వయసు పెరగడానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏం చేయక్కర్లా, అలా కూర్చుంటే చాలు, వయసు పెరిగిపోతుంది. ఆటోమేటిక్ గా వయసు పెరుగుతుంది. పెద్దగా మనమేమో ఏదో ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. డబ్బు అనేటటువంటిది మనకు వచ్చిన కొద్దీ ఏమైపోతుందంటే మనం ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ మనకు పెరుగుతూ ఉంటాయి. ఏంటంటే నేను ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి. కానీ డబ్బుతోటి నాకు సుఖాలు వస్తున్నాయా చెప్పలేం. ఇటు పిల్లలు పాడైపోతూ ఉంటారు, అటు సమాజంలో చెడ్డ అలవాట్లు వస్తూ ఉంటాయి, నాకు కూడా చెడ్డ అలవాట్లు అయ్యే సంగతి ఉంది, ఇవన్నీ. కానీ నేను గుర్తించింది ఏంటంటే ఈ సంపాదనలో పడి నా శరీరం అంతా నాశనం అయిపోతుంది. ఇటు ఇంట్లోనూ సరిగా పరిస్థితులు లేవు, తర్వాత మిగిలేది దుఃఖమే. సరే పోనీ కొత్త జన్మ వచ్చింది అంటే మళ్ళీ కొత్త జన్మ ఏం సుఖంగా ఉంటుంది? ఇలాగే గనక నువ్వు కొనసాగితే కొత్త జన్మలో ఒక కష్టము మధ్యలో ఏదో కొద్దిగా సుఖము, మరణించినప్పుడు సుఖం అంతే. రేపు అనేది ఉంది అని గ్యారంటీ లేదు కదా. ఒకసారి ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడు అనమాట. వెళ్ళి, రాజుగారు నాకు ఇది ఫలానా ఏదో దానం కావాలి అంటే, సరే రేపు రా, రేపు వస్తే 11 o'clock కి నేను అన్ని ఇస్తాను అంటే ఆడు చప్పట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రాజు పిలుస్తాడు, ఎందుకు చప్పట్టు కొడుతున్నావు అంటే, నాకు నవ్వొస్తుంది, రేపటికి మీరు ఉంటారా నేనుంటానా? కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి రేపటికి మీరు నేను ఇద్దరం ఉంటాము అని చెప్పినటువంటి ఆ కాన్ఫిడెన్స్ కి నాకు నవ్వు వచ్చి చప్పట్లు కొట్టాను అంటాడు. అంటే నెక్స్ట్ డే కూడా ఉంటామో లేదో గ్యారంటీ లేదు. అటువంటిప్పుడు ఎలాగా? ఈ మాటకి తామరాకు అని ఎందుకు చెప్తాడు? తామరాకు అంటే ఇప్పుడు మనం ఏమైనా దేవుడి చేతిలో కూడా పద్మము అంటారు. ఎందుకని? ఇది ఏమైతుందంటే మనకు ఒకటేమో దేనికి అటాచ్ అవ్వదు, డిటాచ్డ్ గా ఉండాలి, సమాజంతో డిటాచ్డ్ గా ఉండాలి అనేటటువంటి ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, ఇది మీరు చూసినట్టయితే ఇవి నీళ్ళల్లో పెరుగుతాయి, వీటికి కింద భూమి అతుక్కొని అట్లా ఏమి ఉండదు, నీళ్ళల్లోనే దానికి వేర్లు అవి ఇవి వచ్చి నీళ్ళల్లోనే ఉంటాయి. అంటే ఏ ఆధారం ఉండదు వాటికి. అంటే వేటిపైన ఆధారపడితే అప్పుడు రిస్క్. దేనిపైన ఆధారపడకుండా ఉండాలి అని చెప్పి దేవుడి చేతిలో ఒక పద్మం పెడతారు. ఎందుకు పెడతారు పద్మము అంటే ఇందుకోసమే పెడతారు. నీళ్ళల్లో పెరిగేటటువంటిది ఓ కలువ పువ్వు, ఓ తామర పువ్వు, ఇవన్నీ నీళ్ళల్లో పెరిగేటటువంటివి. ఆ నీళ్ళల్లో పెరిగేటటువంటి వాటికి డిటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా డిటాచ్మెంట్ పెంచుకోవాలి అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పేసి దేవుడి చేతి లోపల అది పెడతారు. మాటకి జీవితం ఎంతసేపు కూడా తామరాకు పైన నీటి బిందువు అంటే బాబు అర్థం చేసుకో, ఆ నీటి బిందువు ఏ క్షణంలో అయినా మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది. కాబట్టి గుర్తుంచుకో, ఇది దేనిపైన ఆధారపడి లేదు జీవితం, అలా పడిపోతుంది అంతే. జీవితం నాకు చాలా రోజులు కావాలి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మహిషాసురుడు, నరకాసురుడు, బాణాసురుడు ఎవరు అడగలేదు దేవుణ్ణి? ప్రతి ఒక్కడు అడిగాడు, నేను ఎప్పుడు చావకుండా ఉండాలి. కానీ మరణం అనేటటువంటిది మన చేతిలో ఉందా? మరణం అనేటటువంటిది మన చేతిలో లేనప్పుడు, మరణం మనకు తప్పనిసరి అయినప్పుడు, మరణం తథ్యం అని చెప్పి తెలిసినప్పుడు, ఉన్న కొద్ది సమయమే మనకి ఇందాక లెక్క పెట్టుకున్నాం మనం. ఒక వ్యక్తి కనుక యావరేజ్ గా 70 ఏళ్ళు బతికితే, ఆ 70 ఏళ్లలో నువ్వు ఓపికగా ఉండి ఏదన్నా సాధన చేసుకోవడానికి ఖచ్చితంగా నీ దగ్గర 5 సంవత్సరాల కంటే ఉండదు టైం. గ్యారంటీగా నేను రాసిస్తున్నాను చూడండి, 5 సంవత్సరాల కంటే ఉండదు. ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించి ఆ ఉన్న కొద్ది సమయాన్ని కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ఈ పని అయ్యాక చేద్దాంలే, ఆ పని అయ్యాక చేద్దాంలే. మా ఫ్రెండ్స్ కొంతమంది నాతో చెప్తుంటారు, శ్రీనివాస్ గారు నాకు అన్ని ఉన్నాయి కానీ కూతురు పెళ్లి ఒక్కటి పెండింగ్ ఉందండి, అది అయిన తర్వాత నేను కూడా మీలాగా ఉంటా. సో మీలాగా ఉండడము అంటే ఏంటి? నేనేం చేశాను? నేనే పిల్లల్ని రోడ్డు మీద పడేశారా? నేను పెంచుకుంటాను కదా, పిల్లల్ని కూడా పెంచుకుంటున్నాను. బాధ్యతగానే ఉండాలి. భుజం పైన బాధ్యత మొయ్యాల్సిందే తప్పకుండా. కానీ మనసు లోపల వైరాగ్య భావన ఉండి తీరాలి. మనసు లోపల వైరాగ్య భావనతో మనం దూరంగా ఉంటాం అంతే. అంతేగాని అదేదో దాన్ని ఏమంటారు, పిల్లల్ని ఏదో దూరంగా తీసి పడేస్తామా పక్కకి? పడేయం కదా. కాబట్టి నేను అనే దాని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనము ఈ విధమైనది పోతాం. నేను ఒకరోజు కూల్ గా కూర్చొని నేను ఎన్నాళ్ళు బతుకుతాను అని చెప్పేసి ఆలోచించిన వాడు మాత్రమే దీంట్లోపల నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాడు, జీవితం అంతా కూడా చాలా ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అరుణ గారు అనుకుంటాను. ఇంకెవరు మాట్లాడకండి, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. సో కాబట్టి ఏంటంటే మనము
మరణం వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించం. మరణం వస్తుంది అన్నటువంటి సంగతిని మనం గుర్తించం. ఎందుకంటే ఈ జీవితం ఏదో శాశ్వతం, మనం ఇంకా చాలా ఏళ్ళు బతుకుతాం, సరిపోదు మనకు, ఎన్నాళ్ళైనా సరే బతుకుతాం. దానికే ఈయన జవాబు చెప్తున్నాడు, బాబు అలా ఎప్పటికీ అనుకోకు. ఈ శ్లోకం గొప్ప అర్థం ఏంటంటే, బాబు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవితం అనేటటువంటిది అశాశ్వతం, నీకున్నటువంటి జ్ఞానం కూడా అశాశ్వతం. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఈ మాయని గుర్తించలేకపోతున్నావు. పద్మదళం పైన నీటి బిందువు లాంటి ఈ జీవితాలన్నీ కూడా క్షణికాలు. శరీరము, మనస్సు, ప్రపంచము, ఇవన్నీ ఏవైతే చూస్తున్నావో, ఈ శరీరం అశాశ్వతం, మనస్సు అశాశ్వతం, బయట కనిపిస్తున్న ప్రకృతి ఇది కూడా అశాశ్వతం. ఈ శ్లోకంలో ఒక గొప్ప మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అశాశ్వతమే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆలోచన, అంతే, ఏం లేదు. మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భజగోవిందము చాలా సులభమైనటువంటిది, ఎంతో తత్వం లోపల ఉంది, కానీ అర్థం చేసుకోవడం చాలా సులువు, అందరికీ కూడా చక్కగా అర్థమవుతుంది. ఇదేంటంటే మనకు వివేకం అనేటటువంటి జ్ఞానం ఉందా లేదా, మనకు ఆ వివేకం పెరుగుతుందా లేదా, ఆ వివేకమే మనని బ్రహ్మ విద్యకు తీసుకెళ్తుంది. ఆ వివేకం ఏదైతే ఆలోచన వస్తుందో అప్పుడు అర్థమవుతుంది, ఓకే నేను వీటన్నిటికీ కూడా అతీతంగా, నేను చనిపోను అని ఎందుకు అనుకుంటున్నాను. యాక్చువల్ గా నాకు అందరూ చనిపోతున్నారు బయట, కానీ నేను చనిపోను అని అనిపిస్తుంది. మన ఆయన ధర్మరాజుని యక్ష ప్రశ్న లోపల అడుగుతారు, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, నా ముందున్న వాళ్ళందరూ చనిపోతున్నారు కానీ నేను మాత్రం ఎప్పటికీ చనిపోను అని చెప్పేసి అనుకోవడం అని చెప్పేసి చెప్తారనమాట. దానికి కారణం కూడా ఉంది. అదేంటంటే అది ఒక తాత్విక చింతన కూడా ఉంది దాని వెనకాల. అదేంటంటే మన ఆత్మ ఎప్పటికీ చావదు, కాబట్టి ఆత్మకి మరణమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. శరీరాలకు మరణం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆత్మకి మరణం ఎక్స్పీరియన్స్ లేదు. అది కూడా ఒక కారణము అని చెప్పేసి కొంతమంది చెప్తారు. నేను ఏదో రీసెర్చ్ చేస్తుంటే అందులో దొరికింది అనమాట. నేను చనిపోను అని ఎందుకు అనుకుంటారు మనుషులు, ఇంతమందిని చూస్తున్నారు కదా. ఈ థాట్ మీకు నచ్చిందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నేను ఎక్కడో ఒక చోట చదివింది, నాకు బాగా అనిపించింది. ఇది ఎందుకు నేను జై చనిపోను అని శ్రీకృష్ణ సార్. అనుకుంటారు, చెప్పండి. నచ్చింది సార్. అంటే ఇండైరెక్ట్ గా ఎటువంటి మనం అజ్ఞాని అనుకున్నా కూడా ఆ అజ్ఞానిలో కూడా ఎప్పుడు నేను చనిపోను అంటున్నా కూడా నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఎక్కడో నిగూఢమైంది, నిక్షిప్తమై ఉంది ఈ మాట అనేది అర్థమైతుంది సార్. ఈ పాయింట్ నాకు ఇంటర్నెట్ లో దొరికింది. నేను కొద్దిగా చూస్తుంటే దీని మీద నోట్స్ అవి చూస్తుంటే నాకు ఇంటర్నెట్ లో దొరికితే ఎంత నచ్చిందో. నిజమే కదా, కరెక్టే కదా. ఇది నేను చనిపోను అంటే నేను చనిపోను, నిజమే కదా, నేను ఆత్మస్వరూపుడు, నేను చనిపోను అంటే మన ఉద్దేశం భావంతో లేకపోయినా కూడా అలా అనిపిస్తుంది. జ్ఞానంతో అనిపించకపోయినా అజ్ఞానంతో అయినా కూడా అలాగే అనిపిస్తుంది. కరెక్ట్. అజ్ఞానంతో అయినా కూడా అలా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే బహుశా మనం ఆత్మస్వరూపులమై ఉండడమే అని చెప్పేసి ఒక వేదాంతి చెప్తున్నాడు అన్నమాట. ఒక వేదాంతి చెప్పేది ఏంటంటే దీనికి కూడా వేదాంతం యాంగిల్ తీస్తున్నాడు. ఆయన పేరు మర్చిపోయాను నేను, యాక్చువల్ గా చూసి వెతికి మీకు పంపిస్తాను. అది ఆయన థాట్, అది ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు అనమాట. అంటే నేను జస్ట్, మీరు కూడా వెతకండి, నేను ఎందుకు చనిపోను అని చెప్పేసి వెతకండి, ఇంగ్లీష్ లోపల వెతికితే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్ దొరికా. నేను ఎందుకు చనిపోను అనే దాని మీద ఇవాళ నేను ఒక 2 గంటలు చదువుకుంటూ పోయాను అనమాట. చదువుకుంటూ పోతే దానికి కారణం ఏం చెప్తానంటే, నేను తెలియకుండానే ఏదో నాకు మనసు లోపల చెప్తుంది ఏంటంటే నేను ఆత్మస్వరూపుడని, నేను నిత్యము, నేను అనిత్యమైన వాడిని కాదు అనేటటువంటిది ఏదో మనకు బయటకు అజ్ఞానులమైన లోపల ఒక తత్వం మనకు తెలిసింది. ఆ నేను అనేటటువంటిది చాలా గట్టిగా ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ శ్లోకం లోపల మనకు ఒకటేమంటాడు ఆయన, బాబు తెలుసుకో. ఏమని తెలుసుకోవాలి నువ్వు? ఏంటంటే ఏవైతే రోగాలన్నీ వస్తున్నాయో ఈ రోగాలన్నీ కూడా వస్తాయి నీకు ఇక్కడ. దుఃఖాలకు కారణమైనటువంటిది ఏమని చెప్తున్నాడు ఈయన? ఇప్పుడు చూడండి, నలిని దళ గతం అంటే తామరాకుతోని పట్టుకోనున్నటువంటి జలం అంటే నీరు ఏదైతే ఉందో అతి తరలం, బాగా కదిలేటటువంటిది, అతి తరలం. అదే విధంగా జీవితము అతిశయ చపలం, చపల చిత్తం అంటారు కదా, చపలం, బాగా చంచలమైనటువంటిది. జీవితం కూడా బాగా చంచలమైనటువంటిది. అండ్ ఈ సమస్తం, ఈ లోకమంతా కూడా శోకహతం అంటే శోకంతో నిండినది, దుఃఖాలతోటి నిండినటువంటిది శోకహతం. ఈ లోకమంతా కూడా శోకహతం, నంబర్ 1. నంబర్ 2 ఏంటి? విద్ధి అంటే తెలుసుకో. బాబు ఏం తెలుసుకోవాలి నువ్వు? వ్యాధి అభిమానగ్రస్తం. వ్యాధి అంటేనేమో శరీరానికి వచ్చేది, అభిమానము అంటే మనసుకు వచ్చేది.
బాబు తెలుసుకో, వ్యాధి అభిమానము అంటే మానసికమైన రోగాలు, శారీరకమైనటువంటి రోగాల ద్వారా నువ్వు దుఃఖంలో ఉండేటటువంటిది ప్రపంచం. సో ఇది లోపల మనకు రెండు విషయాలు. ఒకటేమో అశాశ్వతమైనటువంటిది, రెండోది ఏంటంటే మనకు శారీరకంగా మానసికంగా కూడా ఇక్కడే అన్ని రకాల రోగాలు గాని మానసిక వ్యాధులు గాని రావడం వల్ల ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖమయంగా ఉందని తెలుసుకో. వ్యాధి అభిమానగ్రస్తం, లోకం సమస్తం శోకహతం. అంటే శోకమే ఉన్నది, లోకంలో ఉన్నదంతా కూడా శోకమే. బాబు నువ్వేదో ఆనందం ఉందనుకో, ఆ ఉన్న కొద్ది సమయాన్ని, అశాశ్వతమైన సమయాల్లో మొత్తం శోకమే అనుభవిస్తున్నావు. ఎప్పుడు ఆనందం, ఇంకా ఎప్పుడు ఆనందం, ఎప్పుడు నేను నిజంగా ఏదో సాధించాను అని ఎంతమంది అనుకుంటారు? ఉన్న కొద్ది టైంని మనం ఎలా నాశనం చేస్తున్నాం. కాబట్టి మమకారాన్ని ముందు జయించాలి. ఇది నా శరీరం, ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. గీతాంజలి సినిమా అందరూ చూసారు, చాలా సార్లు చూసే ఉంటారు అందరూ కూడా. నేను 1,00,000 సార్లు చూశాను ఆ సినిమా. ఈ మధ్య కాలంలో చూసినప్పుడు కూడా నన్ను అది కరిగించక తప్పలేదు. ఆ రోజుల్లో జనాలు దాన్ని ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆ సినిమాని ఇదేదో ఇందులో బూత్ మాటలు ఉన్నాయి అని అంటుండే వాళ్ళు ఆ రోజుల లోపల. కానీ అదొక ఆధ్యాత్మికమైనటువంటి విషయం. ఏమిటి ఆ సినిమా? ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం అనుకోవచ్చు ఆ సినిమాని. అందులోపల ఏమవుతుంది, నాగార్జునకి క్యాన్సర్ వ్యాధి ఉంటుంది. ఉన్నప్పుడు ఏమైతుంది, తల్లిదండ్రుల దగ్గర తను ఉండలేనని తెలుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులని చూస్తుంటే తనకు అప్పుడే చనిపోవాలనిపిస్తుంది. అంటే నేను మీ దగ్గర ఉంటే నాకు ఇప్పుడే చనిపోవాలని ఉంది. గీతాంజలి గీతాంజలి, నేనేమన్నాను గీతాంజలి అనలేదా? వినపడలేదు. అదే అన్నారు. లేదు, నేను వేరే సినిమా అన్నానేమో బై ఛాన్స్ అని అనుకున్నా. అయితే ఆ సినిమా లోపల అతను బాధపడతాడు, తల్లిదండ్రులు ఇలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను అని చెప్పి. వాళ్ళది ఊటీలో హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చాలా బాధగా తన చావుని గుర్తు తెచ్చుకుంటూ, వీళ్ళ డాక్టర్ కూడా అక్కడే ఉంటాడు. సో అక్కడ బాధని గుర్తు తెచ్చుకుంటూ అలా చాలా నిరాశగా బతుకుతూ ఉంటాడు అనమాట. ఆ సమయం లోపల అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయిని ఏదో చిన్నపిల్లలాగానే చూస్తాడు, అల్లరి చేసే పిల్ల అని అనుకుంటూ ఉంటాడు. కానీ తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయికి తనలాంటి స్టేజ్ లోనే క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి సీరియస్, దాంతో బాధపడి తర్వాత, కానీ ఆమె మాత్రం నవ్వుతూ ఆనందంగా ఉంటుంది, అసలు ఏ విధమైనటువంటి బాధ ఉండదన్నమాట. నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నీకు తెలుసా నీకున్న రోగం యొక్క సివియారిటీ తెలుసా అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది అనమాట. ఇక నా చెల్లెలు ఉంది కదా, ఈమె చనిపోతుంది, వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, వాడు అక్కడ దూరంగా ఉన్నాడు కదా వాడు చనిపోతాడు, ప్రపంచంలో అందరూ చనిపోతారు ఒక రోజు అటు ఇటు, అంతే. నాకు రేపు ముఖ్యం కాదు, నాకు ఈ రోజే ముఖ్యము. మనం ఇది ఇంతకుముందు తెలుసుకున్నాం కుంగుఫు పాండా అనే సినిమా లోపల. ఏమని తెలుసుకున్నాము, నిన్న అనేటటువంటిది హిస్టరీ, రేపు అనేటటువంటిది మిస్టరీ. ఈ రోజుని గిఫ్ట్ గా తీసుకోవాలి, అందుకే దీన్ని ప్రెజెంట్ అంటారు అని చెప్పేసి. కరెక్ట్, ఇవాళ ప్రెజెంట్. ఆమె ఏమంటుందంటే నాకు రేపు ముఖ్యం కాదు, ఇవాళ నేను ఈ క్షణంలో బతుకున్నానా లేదా, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అని. అప్పుడు అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ చెట్లలోంచి వెళ్తాడు, కొద్ది దూరం పరిగెడతాడు, కొద్ది దూరం వెళ్తాడు, ఇంకా ఆనందం అనిపిస్తుంది. ఎన్నో రోజులుగా తను వెతుకుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరికినట్టయితుంది. అలా పరిగెడతాడు. అక్కడ దర్శకుడి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించవచ్చు. పరిగెడుతూ ఆనందంతో పొంగిపోతాడన్నమాట. పొంగిపోయి ఎంత ఆనందంగా ఉంటాడో ఇంకా. అవును నిజమే కదా, నాకు ఈ రోజు ముఖ్యం, ఇవాళ నేను ఆనందంగా ఉండాలి. గతం తలుచుకుని బాధపడాలా, ఫ్యూచర్ తలుచుకుని నేను బెంగపెట్టుకోవాలా? మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనసుకు సంబంధించినవే. గతం తలుచుకుని వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ గురించి వచ్చినవి. అలా బాధపడుతూ ఉంటాడు. మొత్తం మీద ఆనంద్ మూవీ కూడా అంతే కదా సార్, ఆనంద్ రాజేష్ ఖన్నాది ఆనంద్ మూవీ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ మెసేజ్. అవును. అయితే ఈ సినిమాలో డిఫరెంట్, ఈ సినిమా మెసేజ్ డిఫరెంట్, అదే నేను చెప్పబోయే మెసేజ్ కొద్దిగా డిఫరెంట్. అయితే ఇందులో ఏమవుతుంది, సో తను ఇంకా ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉండేసి అమ్మాయిని చూసి ఆనందంగా ఉంటాడు. సరే మొత్తం మీద ఇద్దరు ప్రేమలో పడతారు. పడ్డ తర్వాత ఏమవుతుంది, ఇద్దరు ఆనందంగానే ఉంటారు, ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. ఉన్న తర్వాత ఏమవుతుంది, అమ్మాయికి హీరోకి క్యాన్సర్ ఉన్న సంగతి తెలియదు. ఒక రోజు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ చెట్లలో ఎక్కడో హ్యాపీగా ఉండి మంచిగా కబుర్లు చెప్పుకుంటున్న సమయం లోపల అక్కడ దూరంగా ఒక శవాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఖననం చేస్తూ ఉంటారు అనమాట. చూస్తుంటే ఇద్దరు భయపడిపోతూ ఉంటారు. అయితే ఆ అమ్మాయికి తనకు రోగం ఉన్న సంగతి నాగార్జునకు తెలుసు అన్న విషయం తెలుసు, కానీ నాగార్జునకు రోగం ఉన్న సంగతి ఆ అమ్మాయికి తెలుసు అన్న విషయం అది లేదు, తెలియదు. కాబట్టి ఇతను భయపడుతూ ఉంటాడు, తన భయాన్ని అణుచుకుంటూ ఆమెని కంట్రోల్ చేస్తూ. అప్పుడు ఆమె అంటుందన్నమాట, నన్ను నువ్వు కాపాడు, నాకు చావాలని లేదు,
ఎందుకు చనిపోవాలి అసలు అని చెప్పేసి బాధపడడం మొదలెడుతుంది. ఎవరైతే వేదాంతము వల్లించారో, ఎవరైతే జీవితం యొక్క సారాన్ని హీరోకి తెలియజేశారో వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తలుపు కొడితే ఏంటి ఎవరు అంటే, నేను నాన్న గీతని అంటే. ఏంటంటే, నాన్న నీ దగ్గర పడుకోవచ్చా అంటుంది. ఎందుకమ్మా అంటే, నాన్న అన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి నాన్న, చనిపోయినట్టుగా కళలు వస్తున్నాయి అంటుంది. ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, దేవుడు కనీసం వాళ్ళకి అట్లీస్ట్ నువ్వు రేపు చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలియజేశాడు. చాలా మందికి అది కూడా తెలియదు, ఏ క్షణంలో చనిపోతారో కూడా తెలియదు. అప్పుడు ఆమె అంటుందన్నమాట, నాన్న నేనేం తప్పు చేశా, నువ్వు డాక్టర్వి కదా, నువ్వెందుకు కావాలేవు నన్ను, ఇన్ని మందులు వచ్చాయి కదా, నేను ఎందుకు బతకను, నాన్న నువ్వు నన్ను బతికించినా ఎట్లా అయినా. తండ్రిది గుండె పగిలిపోతుంది. అంటే ఈ సినిమాని అర్థం చేసుకోకుండా పిచ్చి జోక్స్, పిచ్చి నవ్వుకి పెట్టుకున్నారు కానీ ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం అది, సెల్యులాయిడ్ దృశ్య కావ్యం అది. అంటుందన్నమాట. అందులో ఆ వెనకాల మ్యూజిక్ కూడా చాలా స్లోగా ఇస్తూ ఎందుకు చనిపోవాలి నేను. సో ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, మనకు బంధాలు అనేటటువంటివి ఏర్పడినప్పుడు ఏమైతుందంటే, ఈ బంధాల నుంచి వెళ్ళాలి అనిపించదు. ప్రేమ అనేటటువంటిది గ్రాడ్యువల్ గా బంధాలలోకి దింపేస్తుంది. అది ఎటువంటి బంధంలోకి దింపింది అంటే, ఎవరైతే అంతకుముందు మరణం అంటే కూడా అసలు ఏమాత్రము భయం లేనటువంటి వ్యక్తి ఇప్పుడు తను చనిపోవాలంటే కూడా భయం వేస్తుంది ఆమెకి. అలా నాన్నని బతిలాడుకుంటుంది. హీరోని కూడా అంటుంది, నువ్వు నన్ను ఎలా అయినా కాపాడు, నువ్వు నన్ను ఎలా అయినా బతికించుకుంటావు కదా, నువ్వు నాకు తెలుసు అని అతని మీద, అంటే ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు తనకి ఎస్ చెప్తారు. దీని మీద నేను మర్చిపోయాను అది ఎవరన్నారో, నేను తెలుసుకోలేకపోయిన ఒక విషయం. అందులోపల అంటారన్నమాట, ఈవెన్ ఉరి శిక్షకు వెళ్ళేటటువంటి ఖైదీ కూడా ఏమనుకుంటట తెలుసా, నేను చనిపోనేమో అని చెప్పేసి అనుకుంటట. ఎందుకు అనుకుంటాడు అంటే, ఇంకా ఏదో క్షమాభిక్ష ఏదో ఒకటి వస్తుంది నాకు, ఆ క్షమాభిక్ష వచ్చి నేను బతికిపోతాను, ఇంకా ఎక్కడి నుంచో ఏదో వస్తుంది, ఉరికంబముకి దగ్గరికి వెళ్లే వరకు కూడా నేను బతికిపోతానని అనుకుంటాడు, కానీ చనిపోతాను అని చెప్పేసి అనుకోడు. కాబట్టి ఇది ఏంటంటే, ఈ బొంది లోపల ప్రాణం అనేటటువంటిది ఎంత కష్టం అంటే, ఇది బయటికి పోవడానికి ఎంత చెప్పినా కూడా బంధాలను వదలడం ఎంత కష్టం. పిల్లల పైన బంధాన్ని వదులుచుకోవడం కష్టమా, మనకు బాగా నచ్చిన వ్యక్తులను వదలడం ఎంత కష్టం. చివరికి సినిమా లోపల హీరోయిన్ కి తెలుస్తుంది, హీరోకి కూడా క్యాన్సర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు అతను అడుగుతుంది అనమాట, అది మనకు మోస్ట్ పాపులర్ డైలాగ్ ఉంది కదా, హే ఏ అని అంటుంటాడు నాగార్జున. సో ఆ డైలాగ్ అన్నమాట. అంటుంది, నువ్వు నాగార్జున అంటాడు, నేను చచ్చిపోతాను, వాడు చచ్చిపోతాడు, వీడు అందరూ చనిపోతారంటే అవన్నీ వేరు అంటుంది. అంటే చావు నీ దగ్గరికి వచ్చినప్పుడేమో నువ్వు అంత సులభంగా తీసుకోగలిగావు, కానీ నా విషయంలో ఎందుకు ఒప్పుకోవు అంటే, అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నాకంటే కూడా నాకు నువ్వు ఇంపార్టెంట్, నా మరణము నాకు సంబంధం లేదు, కానీ నువ్వు నాకు చాలా ముఖ్యము అని. సో కాబట్టి ఏమైపోతుందంటే, బంధం అనేటటువంటిది ఏర్పడిన తర్వాత ఇది వదులుచుకోవడం చాలా కష్టం. ఈ బంధాలు అనేవి ఎంత కష్టం అంటే వదులుచుకోవడము, చనిపోయే చివరి క్షణం వరకు కూడా మనం చచ్చిపోతూ చస్తాం. మామూలుగా చావము, ఘోరాతి ఘోరంగా చస్తాం. నేను చనిపోతాను లేరా, నేను చనిపోతాను, నేను ఇట్లా అట్లా అన్న వాళ్ళందరూ కూడా చావుకు భయపడతారు తెలుసా, చావుకు భయపడతారు. ఏమైందండి మీరు 85 years కదా, ఏంటి మీరు అంటే, ఆ చీకటి అంటే కొద్దిగా భయం అండి అని. ఎందుకు భయం, ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు చీకట్లో. సో అంటే ఏంటంటే, ఇంకా ఏదో అంటే ఈ జీవానికి ఎంత భయం ఉంటుంది అన్నటువంటి విషయము ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. బంధాలు ఉంటే ఎలా కష్టమైపోతుంది జీవితము, మరణం అంటే ఎందుకు జనాలకు దుఃఖం అనిపిస్తుంది, వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలి అంటే ఎందుకు దుఃఖం అనిపిస్తుంది. ఇప్పుడు కనీసం సినిమా లోపల హీరోయిన్ కి హీరోకి హీరోయిన్ ఒకరికొకరు ఉన్నారు, కానీ కొంతమందికి ఇంట్లోపల పిల్లలు, భర్త, చుట్టుపక్కల జనాలు వీళ్ళెవ్వరూ కూడా మంచిగా చూసుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళకు బతకాలి అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన తెగ ఇంపాసిబుల్. ఎవరికైనా ఇందులోపల నాకు చచ్చిపోవాలని ఉంది అని అంటే అది చాలా అబద్ధం. అందుకోసమనే ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. బాబు ఇది అశాశ్వతం అని తెలుసుకో, ఇది శోకమయమైనటువంటి లోకం అని తెలుసుకో. నువ్వు ఇంద్రియ ప్రాప్తితోటి ఏదైతే సుఖం వస్తుందో అనుకుంటున్నావో, అది ఎప్పుడు నువ్వు ఇంద్రియ ప్రాప్తితో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు, కానీ ఎప్పటికీ నీకు అది పూర్తి స్థాయి సుఖం రాదు.
అంతర్ముఖత రావాలి. ఆ అంతర్ముఖత, నేను శాశ్వతమైనటువంటి ఆత్మను అని తెలుసుకున్నవాడు మాత్రమే ఆనందంగా ఉంటాడు. అప్పుడు బయట ప్రపంచం అంతా కూడా నీకు అవసరం లేనటువంటి విషయంలాగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు బ్రహ్మ జ్ఞానానికి నువ్వు ఆహ్వానం చెయ్యి. నేను శరీరం కాదు, నా జీవితం ఒక నీటి బిందువు లాంటిది, ఆత్మ అనేది నిత్యము. ఈ బంధాలన్నీ కూడా ఇక్కడ ఏర్పడ్డవే. నేను ఒక రైలు ఎక్కుతున్నాను, ఇక్కడి నుంచి నేను స్టీల్ ప్లాంట్ కి వెళ్ళేవాడిని దుర్గాపూర్కి. వెళ్ళిన ప్రతిసారి కూడా రైల్లో 1.5 days మాకు జర్నీ ఉండేది కాబట్టి ఎవరో ఒకరు పరిచయం అవుతుండేవాళ్ళు. అందులో కొంతమంది చాలా క్లోజ్ అవుతుండే వాళ్ళు కూడా. క్లోజ్ అయిన ప్రతి వాళ్ళతోటి ఆ జీవనం అక్కడ దాకా వెళ్ళేది. తర్వాత మళ్ళీ ఇంకో రైలు ఎక్కగానే మళ్ళీ కొత్త ప్రయాణికులతో నేను వెళ్ళేవాడిని. అంటే ప్రయాణము తప్పనిసరి. ప్రయాణికులు నాతో తోడుగా వచ్చే వాళ్ళందరూ కూడా కొత్త కొత్త వాళ్ళు. హిరణ్యకశిపుడు వాళ్ళ అమ్మతో ఏమంటాడు, అమ్మ నువ్వు తమ్ముడి గురించి ఎందుకు బాధపడుతున్నావు? హిరణ్యాక్షుడి గురించి. ఎవరి చేతిలో చనిపోయాడు? మహానుభావుడైనటువంటి విష్ణువు చేతిలో చనిపోయాడు. ఎందుకమ్మా నువ్వు బాధపడతావు? చెట్టు మీదకి పక్షులన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? మళ్ళీ ఆ చెట్టు మీద నుంచి విడిపోవడానికే. అమ్మ రోడ్డు మీద చలివేంద్రం దగ్గర అందరూ ఎందుకు ఆగుతారో తెలుసా? నీరు తాగి వెళ్ళిపోవడానికి. అదే విధంగా మనం ఈ గమనంలో ఇది చిన్న మజిలీ మాత్రమే అని గుర్తుంచుకో అమ్మ అని చెప్పేసి చెప్తాడు. తల్లికి చాలా ఊరట కలుగుతుంది. అమ్మ ఎంతో ఆనందపడుతుంది దితి. తల్లిని పంపించేస్తాడు, కొద్దిగా కూర్చుంటాడు. కొద్దిసేపు అయ్యాక రగిలిపోతూ ఉంటాడు. ఆవేశం, కోపం. వెళ్ళి చెప్తాడు, ఈ రోజు నుంచి విష్ణుమూర్తి పూజలు ఎవరు చెయ్యరు. విష్ణు భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో తీసుకొని మక్కిలేర కొట్టండి ఒక్కొక్కరిని, తన్ని కొట్టండి ఒక్కొక్కరిని. శ్రీనివాస్ చెప్తుంటాడు కదా, గోడ కుర్చీ వేసి ఈత బరికతో కొట్టమని, అట్లా కొట్టండి. సో అయిపోయింది. ఈ వైరాగ్యం ఏదైతే ఉందో ఇది వచ్చినా కూడా కొద్దిసేపే ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనికి కావాల్సినటువంటిది ఆత్మ ఆలోచన, ఆత్మ వివేకం కావాలి. జీవితం నాది క్షణికము అన్నటువంటిది నిరంతరము గుర్తుంచుకోవాలి. దానికోసమే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ బొట్టు పెట్టుకునేది ఎందుకు? మనము జీవితం అనేటటువంటిది అశాశ్వతము. విభూతి పెట్టుకునేది ఎందుకు? జీవితం అనేది అశాశ్వతము. ఇదంతా కూడా శోకమయము, ఇదంతా కూడా అభిమానము, వ్యాధి అని ఏవైతే చెబుతున్నాడో వాటి ద్వారా. కాబట్టి చేయవలసినది ఏంది? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుగృంకరణే. కాబట్టి ఈ జీవితంలో ఇంకా నువ్వు వస్తోంది, సమయం వచ్చేస్తోంది. పద్మపత్రంపై ఉన్నటువంటి నీటి బిందువులాగా ఎంత సులువుగా అది జారిపోతుందో నీ జీవితం కూడా అంతే. చాలా చంచలమైనది, చాలా క్షణికమైనది, గాలి బుడగ లాంటిది. అటువంటి జీవితాన్ని నువ్వు శాశ్వతం అనుకోకు. ఇందులోపల నీకు రోగాలు, ముసలితనము, సమయమే ఉన్నది తక్కువ. మొత్తం కలుపుకుంటే 10 ఏళ్ళు కూడా మనం జీవితంలో ఉండము. అటువంటిది అందులోపల అటువంటి బాధలలో నువ్వేం చేస్తున్నావు? కొత్తగా మమకారాన్ని పెట్టుకుంటున్నావు. ఆ మమకారం పెట్టుకుంటే ఇంకా నువ్వు ఇందులోంచి వెళ్ళవు. వీటిలోంచి వచ్చేది కేవలం దుఃఖమే తప్ప సుఖము రాదు రాదు రాదు. ఒక మనిషి యొక్క జీవిత స్వరూపం అంతా కూడా ఏమిటంటే ఇదే. కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని ఆలోచనతోటి నువ్వు ఆత్మ వివేకం తెచ్చుకో. ఇవాళ ఏదో పిల్లలు బాగున్నారు, ఇంట్లో వాళ్ళు బాగున్నారు, తెల్లారింది సార్ 10 అయింది సార్, ఏంది మీరు లేట్ గా వస్తే మీ మాటనే మళ్ళా రాత్రి 10:15 దాకా కూర్చోబెడతారా మమ్మల్ని? లేట్ వచ్చింది మీది తప్పు. 10:15 దాకా కూర్చోబెడతారా ఏంది? ఇప్పుడు మాకు మళ్ళా పొద్దున లేవాలి, వంటలు చేయాలి, ఇంట్లో కబుర్లు చెప్పాలి. ఇవాళ అసలే క్రికెట్ మ్యాచ్ లో ఫైనల్ ఉంది. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? దిమాగ్ కానీ ఖరాబ్ అవుతా? ఇవన్నీ పనులు ఉండగా ఏదో మీ ప్రవచనం వింటున్నాం, ఏదో మీకు మేలు చేస్తున్నాం, ఇలా ఆలోచించే దాన్ని. కాబట్టి సో అయితే కాబట్టి ఏంటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా జీవిత స్వరూపాన్ని మనం గుర్తించి ఆలోచనతో కొంత సమయాన్ని ఆలోచిస్తే ఇదే నాకు ఇంపార్టెంట్, ఇంకేం లేదు. మీరు గంట సేపు చెప్తున్నారు శ్రీనివాస్ గారు, మీరు మాకు జస్ట్ ఒక చిన్న తాళం చెవి ఇలా తిప్పుతున్నారు అంతే. కానీ మిగతా పనంతా మేమే చేసుకుంటున్నాము. రాత్రి పగలు వింటున్నాము, రాత్రి పగలు పుస్తకాలు చదువుతున్నాము. మా జీవితాన్ని మేము అత్యంత అద్భుతంగా మార్చుకోగలుగుతున్నాము. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపటి నుంచి తపోవన్ మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక తీర్థయాత్రలు. తపోవన్ మహారాజ్ గొప్పవాడు. ఆయన నుంచి వచ్చినదే చిన్మయ మిషన్, మోస్ట్ పాపులర్ చిన్మయ మిషన్. వారి నుంచి వచ్చినదే మన దయానంద ఆశ్రమము, ఎక్కడైతే మన నరేంద్ర మోడీ గారు, పరిపూర్ణానంద సరస్వతి, తత్వ విధానంద వీరందరూ వచ్చారు. ఈ తపోవన్ మహారాజు గారు యాత్రలు ఎందుకు చేశారు, ఆయన భావాలని కొన్ని నేను గ్రూప్ లో పెట్టాను.
ఒకసారి చదవండి. అసలు యాత్రలు ఎలా చేయాలి? మనకు ఇందులో చాలా మంది అడిగారు, యాత్రలు ఎలా చేయాలి సార్ అంటే. యాత్ర అనేటటువంటిది ఏమిటి? మన జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి? యాత్ర అంటే హడావిడిగా నువ్వు వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకొని పక్కవాడిని తోసి 2,000 రూపాయలు 10,000 రూపాయలు దర్శనం చేసుకోవడం కాదు. యాత్ర అంటే ఏంటి అసలు అనేది మనం ఒక 2-3 రోజుల పాటు తెలుసుకుంటాం. చాలా పెద్దవి. బుక్ కూడా, ఇంగ్లీష్ బుక్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను, గ్రూప్ లోపల మెసేజ్ కూడా పెట్టాను. అది వీలున్న వాళ్ళు రేపటి నుంచి మనకు 3 రోజుల పాటు అదే కొనసాగుతుంది. జై శ్రీకృష్ణ. ఇవాళ విషయాలలో ఏమన్నా ప్రశ్నలు కానీ ఇంకేమన్నా ఉంటే. జై శ్రీకృష్ణ. చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలా సంతోషం. చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలా సంతోషం. కానీ గుర్తుంచుకోండి, యాత్రలు ఎలా చెయ్యాలి అనేవి తెలుసుకోవాలి. ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా యాత్రలు చేసేసేసి ఏదో 4 రోజులు టైం ఉంది అన్ని చూసేసేసి దబదబా ఫోటోలు దిగేసేసి వచ్చేసి, ఇది కాదు యాత్ర అంటే. యాత్ర ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం మీ లోపల ఎలా ఉప్పొంగాలి? తపోవన్ మహారాజు భావాలు గుండె లోతుల్లోంచి మనకు తెలుస్తాయి అన్నమాట. అది చదువుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది. ఆయన ప్రతి మాటకు చెప్తాడు, ఇది ఇలా ఉంది, మనం వీటి నుంచి తప్పించుకుంటున్నాం. అటువంటి మహానుభావుడు మళ్ళీ పుట్టాడు. ఇంకా చిన్మయ మిషన్ ఎంత గొప్పది. ఆ చిన్మయ మిషన్ ఆయన గురువు ఈయననే అన్నమాట. వీళ్ళ ఆశ్రమం కాంగ్రాలో ఉంది, చిన్మయ తపోవన్ అని. సో అట్లాగా వారి నుంచి వచ్చినట్టుదే మళ్ళీ దయానంద ఆశ్రమం ఏదైతే మనము తెలుసుకున్నామో ఆ దయానంద ఆశ్రమం. సో ఇవన్నీ కూడా ఏవైతే అద్వైత ఆశ్రమాలు ఉన్నాయో వీళ్ళు చాలా అద్భుతంగా ప్రకృతి లోపల భగవంతుని ఎలా చూడాలి, ప్రతి చోట కూడా భగవంతుని ఎలా చూడాలి, నువ్వు యాత్ర చేస్తున్న సమయంలో నీ లోపల భావ పరంపర ఎలా ఉండాలి అనే విషయాలని చాలా అద్భుతంగా తెలియజేశారు. కేవలం మనం 3 శాంపుల్ గా మాత్రమే తెలుసుకుంటాము. చాలా ఉన్నాయి తెలుసుకునేవి, కానీ జస్ట్ ఆయన భావాలని మీకు పరిచయం చేద్దామని. అది కాక కొంతమంది నన్ను అడిగారు ఈ మధ్య కాలంలోనే, సార్ అసలు యాత్ర అంటే ఎలా చేయాలో మీరు చెప్పండి సార్ అని అడిగారు ఈ 2-3 రోజుల్లోనే. అందుకని అది కూడా ఒకటి. ప్లస్ అంతకు ముందు కూడా మనకు ఒకసారి తపోవన్ మహారాజ్ గురించి నేను చెప్తాను అని చెప్పేసి అనడం కూడా జరిగింది. అటువంటి మహానుభావుడు మన దేశంలో అంటే మన దేశంలో చాలా మంది మహానుభావులలో ఆయన ఒకడు. ఆయన గురించి మనకు యాత్రల రూపంలో తెలుసుకొని రావడము చాలా అదృష్టము. ఆ బుక్ కూడా నేను పెడతాను, వీలున్న వాళ్ళు అది కొనుక్కోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. జై శ్రీరామ్. ఈ రోజు మనం తెలుసుకున్న వాటి గురించి ఏమన్నా ప్రశ్న ఉన్నా, ఎలా ఉంది ఏంటి తెలిసిన దాని గురించి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. స్వామి చిన్మయానందది ఫుల్ బయోగ్రఫీ ఫుల్ డాక్యుమెంటరీ విన్నాను సార్. దాంట్లో చెప్పారు స్వామి శివానంద దగ్గర పోతే ఆయన నువ్వు తపోవన్ స్వామి దగ్గర పోవాలా, ఆయన దగ్గర పోయి నేర్చుకోవాలా అని. అది ఫుల్ డాక్యుమెంట్ చదివాను. అందులో ఇవాళ తపోవన్ మహారాజ్ది ఒక చిన్న షార్ట్ డాక్యుమెంట్ కూడా మీరు ఇప్పుడు చెప్పినారే బంధాలు తెంచుకోవాలని. ఆయన యూ మస్ట్ కట్ ఇట్ లైక్ విత్ ద యాక్స్ తోటి మన బంధాలు రూట్ కాజ్ ఆఫ్ మన కష్టాలు దాని అందుకు తెంచుకోవాలని. ఇప్పుడు ఇవాళ సాయంత్రం చేశాను సార్ ఒక చిన్న షార్ట్ డాక్యుమెంటరీ. స్వామి చిన్న దాంట్లో బాగా చెప్పినారు సార్. తపోవన్ మహారాజ్ గురించి కూడా చాలా ఉంది సార్. ఆయన గురువే, ఈ చిన్మయ వారి గురువే తపోవన్ మహారాజు. సో ఆయన అదే అంటున్నాను, ఆయన యాత్రల గురించి తెలుసుకుంటే ఆయన ఆ రోజుల్లో జరిగినవి, ఆయన మిత్రుడైనటువంటి శంకరాచార్య కూడా ఈయనతో పాటు వద్దాం అనుకున్నాడు. ఒకసారి చెప్పాను అది మీకు. మిగతావన్నీ కూడా రేపు తెలుసుకుందాం మనం తపోవన్ మహారాజ్ గురించి. అద్భుతమైనటువంటి విషయాలు రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు నిజంగా యాత్రలు ఎలా చేయాలి. ఏదో హడావిడి అడ్డగోలు యాత్రలు చేస్తూ ఏదో చేసే బదులుగా నిజమైన యాత్ర ఎలా ఉండాలి, ఒక ఆధ్యాత్మిక యాత్ర ఎలా ఉండాలి అనే దానికి సరైనటువంటి నిర్వచనాలు మనము రేపు తెలుసుకుంటాము. ఇవాళది అందరికీ అర్థమైనట్టేనా? ఈ రోజు వాటిలో ఏమన్నా ప్రశ్న అర్థం కాకపోవడానికి ఏమీ ఉండదు. ఇది చాలా సులువైనటువంటిది, చాలా విలువైనటువంటి. భజగోవిందము రిలేటివ్లీ ఈజీగా లేదా? చాలా ఈజీగా ఉందండి, చాలా బాగుందండి. అవును సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషం ఇది తలిపేస్తాను. అంటే ఇవాళ మనం తెలుసుకున్నది సార్, కాలు తగ్గిపోయిందా సార్? కాలు తగ్గిపోయిందా సార్? తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. హరి నాన్న మమ్ము ఈ తలిపేయమ్మా. నువ్వు అది ఏసీ వేసావు, ఈ తలిపేలా. ఓకేనా? వాట్ సారీ. ఓకే సారీ, చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. సుధా మేడం, తర్వాత టీవీ మణి గారు, తర్వాత శ్లోకంలో తెలుసుకున్నది. సుధా మేడం, టీవీ మణి గారు, వేణుగోపాల్ గారు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు ఈ 4వ శ్లోకం మీరు చెప్పిన మనం తెలుసుకుంది జీవితం అశాశ్వతం,
గారిని అది ఒక చేయాలండి సార్ మీరు. తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. సో ఏంటంటే దాని గురించి ఎక్కువ పాకులాడకూడదు. ఆ జీవితమే అశాశ్వతం అయినప్పుడు మన శరీరం కూడా అట్లాగే ఉంటుంది, రోగగ్రస్తం అయి ఉంటాము, ఎప్పుడు క్షీణించిపోతుందో తెలియదు. సో ఉన్న సమయాన్ని మనం ఎంత చక్కగా వినియోగించుకుంటామో, వైరాగ్య భావం ఎలాగ తెచ్చుకుంటామో అన్నది ఇవాళ ఐ థింక్ ఎంఫసైజ్ చేశారు. నాకు అది అర్థమైంది. అది ఎలాగైతే మనము వైరాగ్యాన్ని తెచ్చుకుంటామో, అంటే వైరాగ్యం తెచ్చుకున్నంత మాత్రాన్ని మన రెస్పాన్సిబిలిటీస్ ని మనం ఎగ్జిక్యూట్ చేయమని కాదు, అవి చేస్తూ కూడా చేసుకోవడానికి సమయం ఉంటుంది. మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి అన్నది స్ట్రెస్ చేశారు. తర్వాత ఈ ఐ విల్ నాట్ డై అన్న బుక్ కూడా కాన్సెప్ట్ నచ్చింది. ఐ థింక్ ఇస్ ఇట్ మార్కోవా డోనా సార్ ద ఆథర్స్ నేమ్? యూఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఆర్టికల్ వై ఐ విల్ నాట్ డై. ఓకే, సో అది సార్ తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ తెలిసినవే డిటాచ్డ్ గా ఉండాలి. అదే సార్, మళ్ళీ చెప్పాలంటే కూడా కొంచెం నేను తడబడుతున్నాను. అంటే చెప్తున్నది విన్నప్పుడు అర్థమైనట్టు అనిపించింది. డిటాచ్మెంట్ గురించి కూడా చెప్పారు. వీ హ్యావ్ టు బి డిటాచ్డ్, నాట్ టు గెట్ అటాచ్డ్ టు థింగ్స్ ఆర్ టు పీపుల్ ఆర్ టు వెల్త్. అవన్నీ రీఇటరేట్ చేశారు మళ్ళీ. జై శ్రీకృష్ణ సార్. గురించి చెప్పినప్పుడు నీటితో ఎలాగైతే ఆధారం టీవీ మణి మేడం, తర్వాత వేణుగోపాల్ గారు, తర్వాత శైలజ గారు, సౌజన్య గారు. టీవీ మణి మేడం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ మేడం. ఇప్పుడు కమలం పద్మం అనేది నీటికి దేనికి ఆధారం లేకుండా ఉందన్నారు. మరి నీళ్ళల్లో ఉంది అంటే నీటికి ఆధారం అనుకోవాలా, నీళ్ళే ఆధారం అనుకోవాలా? అంటే అన్ని చెట్లు కూడా భూమిలోంచి వస్తాయి కదా, అన్ని చెట్లు కూడా భూమిలోంచి వస్తాయి. కానీ నీళ్ళలో ఇలా ఇలా అంటే పక్కకు వచ్చేస్తుంది కదా, దానికి ఏం ఆధారం లేదు. ఇలా గుంజేస్తే పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెట్లు కనుక భూమి లోపల ఉన్నప్పుడు ఇలా గట్టిగా గుంజితే రావు కదా. ఇదేంటంటే చాలా సులభంగా వచ్చేస్తుంది. అంటే మనకు జీవితం గురించి చెప్తాడు. అంటే ఏంటంటే అంత డిటాచ్డ్ గా ఉండాలి మనము. అంటే మరణ సమయంలో కూడా మనం బాధపడకూడదు. మిగతా వాటికి కూడా చాలా తొందరగా డిటాచ్ అయ్యేటటువంటి మనస్తత్వం మనలో రావాలి అనే ఉద్దేశం అన్నమాట. అక్కడ ఎప్పుడైనా విడిపోవచ్చు అనే ఉద్దేశంతో ఉండాలి. సులభం. చెట్లని భూమిలోంచి పీకాలంటే ఎంత కష్టం చెప్పండి. కష్టం కదా. అది అలా పాతుకుపోకుండా కమలంలాగా నీటిపై తేలుతూ ఉండాలి. అందుకోసమే దేవుడి చేతిలో కమలాలు పెడతారు, పద్మాలు పెడతారు. ఎందుకంటే దానికి కారణము ఏదో తత్వం లేనిదే దేవుడి చేతిలో ఏమీ పెట్టరు. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే అదే అన్నమాట. దేవుడి కళ్ళు కూడా తామరాకుల్లాగా ఉన్నాయి అంటారు. ఇవన్నీ ఎందుకంటే దానికి చెప్పడం ఏంటంటే ఇది డిటాచ్డ్ గా ఉండాలి అనేటటువంటి ఒక సందేశాన్ని మనకు అందించడం అన్నమాట. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ గారు. చెప్పండి వేణుగోపాల్ గారు. సార్, కమలం ఎప్పుడు బురద నుంచి వస్తాయంట కదా సార్. బురదలో పుడుతుంది. నీటిని మనం అంటాం కానీ బురద కూడా తగలదు. కానీ మనం అదే వైరాగ్యం. కానీ అన్ని తెలిసిన వాడు ఎవరు చనిపోయినా దుఃఖించడు అని భావం ఉంది ఆడ. భగవంతుడు చెప్తాడు కదా. ఇది మనకు సార్ ఇంకో రిక్వెస్ట్ సార్, రేపు కాశీ యాత్ర మీరు చెప్తే 9 రోజులు ఎందుకు ఉండాలా అది విపులంగా చెప్పాలి. ఎప్పుడు చెప్తారు మీ ఇష్టం. యాత్రలో మీరు ఎందుకంటే ముందు ఒక విన్నపం చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆగస్టులో పోవాలనుకున్నాం మేము. 9 రోజులు ఎందుకు ఉండాలని మా కొడుకు అంటాడు, మా కుమారుడు ఇంట్లో వాదన ఉంది. అది మా భార్య పోవాలని. అట్లా 9 రోజులు ఎందుకు ఉండాలి. థ్యాంక్ యూ సార్. శ్రీకృష్ణ సార్, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిండే దాని లోపల ఆలోచనల గురించి చెప్పినామంటే జనరల్ గా మనం ఆలోచన చేస్తే కూడా ఎప్పుడు మనము పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాం సార్. లేదు అంటే అది ఒక 80% అట్లా ఆలోచన పెట్టుకుంటే ఇది ఒక 15% ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ ప్రజెంట్ అనేది ఏ రోజు మనము ఎంజాయ్ చేయలేకుండా పోతున్నాము. దాన్ని అలవర్చుకోవాలి. మళ్ళీ మీరు ఇంకొక మాట చెప్పిండ్రి సార్, పూసకు మధ్యలో
ఏ విధంగా అయితే గ్యాప్ ని మనము అంటే ఆ పూసను బీడ్స్ మాల లోపల నుండి అట్లా గ్యాప్ చూస్తే గన కనిపిస్తుంది, ఓ ఇక్కడ దారం ఉంది అనేది మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఆ రెండు ఒక పూసలు అనుకుంటే ఆ రెండుటి మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే ప్రజెంట్ అనేది మనము చూస్తూ పోయినాము అంటే కన అప్పుడు మనము ప్రజెంట్ లోపల జీవిస్తూ ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకొని ప్రతి నిమిషము మనకు అపురూపమైనది, ఆనందదాయకమైనది. మనము ఆత్మస్వరూపులం కాబట్టి ఆనందదాయకమైన జీవితాన్ని మనం గడుపుతున్నాము అన్న మాట ఈ రోజు చెప్పిండే దాని లోపల ఇవి అన్వయించుకోవచ్చు అనేసి ఇది వరకు మీరు చెప్పిండే దాని లోపల అట్లా అర్థమైంది సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ, బాగా చెప్పారు. సౌజన్య గారు, కళ్యాణి గారు, ఒకటి తర్వాత ఒకటి. జై శ్రీకృష్ణ సార్. అదే నేను కూడా తామరాకు నీటిలో ఎలా ఉంటుందో దేన్ని అంటుకోకుండా సంసారంలో ఉంటూ కూడా దాంట్లోనే మునిగిపోకుండా బాధ్యతలను నిర్వర్తిస్తూ మమకారం పెంచుకోకుండా అంటే చెయ్యాలి, డ్యూటీ మైండెడ్ గా చేయాలి, మమకారం పెంచుకోకుండా మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ సాధన చేసుకుంటూ ప్రజెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఇవాళ దొరికిందే, ఇవాళ మనం ఉన్నాము అదే ఇంపార్టెంట్. ఇవాళ ప్రెజెంట్ అనేది ఒక ప్రెజెంట్ బహుమతి లాంటిది, మనకి ప్రెజెంట్ అనేది బహుమతి లాంటిది. నిన్న వద్దు, రేపు అంటే తెలియదు, ఉంటామో లేదో తెలియదు. చాలా బాగుంది సార్, అది అర్థమైంది. ఇవాళ సాధన ఇవాళ ఇంపార్టెంట్, సాధన చేసుకుంటూ వెళ్ళాలి, కాలం వృధా చేయొద్దు. అప్పటికి బాల్యంలో కొంచెం రోగాలుగా, కొంచెం బాధ్యతలతో, కొంచెం అన్ని రకాలుగా కాలం అయిపోతుంది, మనం అనుకోకుండానే అది జరిగిపోతుంది. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకొని సాధన చేయాలి. ఆలోచనతోనే, గొప్ప ఆలోచనతోనే ప్రజ్ఞ ఏర్పడుతుంది. సరే, ఇవాళ పొద్దున్నుంచి నాకు పూజలో కూర్చున్నా కూడా ఇదే సూక్ష్మ శరీరం అని, స్థూల శరీరం, కారణ శరీరంలో మనము ఇవే ఆలోచనలు వస్తున్నాయి సార్ పూజ దగ్గర కూడా. చాలా సంతోషం, చాలా సంతోషం. అదే మార్పు వస్తుందని. ఎందుకంటే మనకేం చెప్తారు, మీరు చెప్పిన దాన్నే కంటిన్యూయేషన్ ఏంటంటే దీన్నే ఏమంటారంటే బుద్ధిలో భగవంతుణ్ణి, భుజాలపైన బాధ్యతని. రాసుకుంటే రాసుకోండి, బుద్ధిలో భగవంతుణ్ణి అందరూ రాసుకోండి. బుద్ధిలో భగవంతుణ్ణి, భుజాలపైన బాధ్యతని ఎప్పుడు కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తారు. బుద్ధిలో భగవంతుణ్ణి, భుజాలపైన బాధ్యతలు. ఇవి మనం బాధ్యతల్ని, మన సంసారాన్ని వదలమని కాదు, భుజాలపైన సంసారాన్ని మోయండి. కానీ బుద్ధి లోపల ఆ భగవంతుడు అంటే నా ఆత్మస్వరూపం ఏమిటి అనే ఆలోచనని వదలద్దు అని చెప్పి చెప్తారు. బాగా చెప్పారు, వండర్ఫుల్. నెక్స్ట్ అంటే కర్మలో ధర్మము, భక్తిలో భావము, జ్ఞానంలో ఆలోచన ఉంది సార్. సార్ ఇంకా ఈ మాట అది మీరు తామరాకు మీద నీటి బొట్టు అన్నారు కదండి సార్. అంటే గాలి వచ్చినప్పుడు ఆ నీటి బొట్టు కూడా ఈ రోజు కొత్తగా చాలా బాగా నచ్చిండేది ఏమంటే అది మళ్ళీ నీళ్ళలో కలిసిపోతుంది. ఆ మాట చాలా బాగా అనిపించింది సార్. అంటే మనము నీటి బొట్టు లాగా అనుకుంటే మొత్తము ఆ సరస్సులో ఉండే నీళ్ళంతా ప్రపంచం అనుకుంటే మళ్ళీ దాంట్లోనే కలిసిపోతాము అన్న మాట బాగా అనిపించింది సార్. జై శ్రీకృష్ణ సార్. అది ఇవాళైతే ఆ కారణ శరీరాన్ని కూడా మనము స్వప్నంలో తెలుసుకుంటాము, మనసు పనిచేస్తుంది. కారణ శరీరంలోనేమో అంటే ఇది ఇవాళ టాపిక్ కాదు కదా సార్, మాట్లాడచ్చు, మళ్ళీ మాట్లాడుకుందాము. ఇంకేదైనా నెక్స్ట్ అది కారణ శరీరం మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే నా అనుభవం నాకు ఎలా అనిపించింది మనసుకి అని చెప్దాం ఒక్క నిమిషాన్ని అనుకుంటున్నాను. శ్రీలక్ష్మి గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. ఆధ్యాత్మికంగా 50%, ప్రాపంచిక 50% ఉంటామంటారు సార్. మనము ఆధ్యాత్మికం కన్నా ప్రాపంచికం మీదనే ఎక్కువ ఇది చేస్తా ఉన్నాము. ఎంత వరకు చేయాలనో అంత చూద్దాం అనుకున్నా మనము ఇంకా మనసు అనేది ఆగట్లేదు సార్, ప్రాపంచిక విషయాల మీదకే పోతా ఉంది. అందుకే ఇవాళ తర్వాత మనము తామరాకు మీద నీటి బొట్టు లాగా, ఓకే సార్, తామరాకు మీద నీటి బొట్టు లాగా మనం ఉండాలి అని అనేది అక్కడ అర్థమైంది సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. తామరాకులే కళ్యాణి గారు, తర్వాత ధర్మలత గారు. కళ్యాణి గారు, తర్వాత ధర్మలత. జై గురుదేవ సార్. ఈ టాపిక్ మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడే అది ఆ నీళ్లలో నుంచి ఇలా లాగంగానే
వచ్చేస్తుంది అన్నారు కదా సార్. అది ఈ నీళ్ళలో పెరుగుతుందా అంటే సాలిడ్ అనేది నీటి అడుగును ఉంటుంది, ఉండదనేది కాదు. మనకి నీటిలోంచి పుట్టిందని మనం పద్మము అది ఆ తీగ గాని అది కానీ తీగలాగా వస్తుంది. కానీ ఎంతో అందంగా మనకి సృష్టించాడు ఇది భగవంతుడు. భగవంతునికి అర్పించడానికి కూడా తామర పువ్వు అనేది చాలా శ్రేష్టము అని చేస్తారు, అందరూ పూజ చేస్తారు. లక్ష్మీ అమ్మవారికి, విష్ణుమూర్తికి అందరికీ చేస్తారు. అది మీరు అన్నట్టు నీటిలో నుంచి నీరు ఎక్కువగా మనకి అంటే డైల్యూటెడ్ గా ఉంటుంది కదా వాటర్ అనేది. అంటే ఆత్మ కూడా అలాగా సాలిడ్ అనేది ఉంది ఆత్మకి. అది మనం చేరుకోవడానికి అంత టైం చాలా పడుతుంది, మన డైల్యూటెడ్ గా ఉంటూనే ఉంది మనకి. అది మనము అంటే సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నాం. మీరు అంటే పెద్దలు ఎంత చెప్పినా కూడా ఆ గ్రహింపుకి ఎన్నో ఉదాహరణలు చెప్తున్నారు మీరు. మేము మా శక్తి చాలట్లేదు. మీరు ఇది చెప్తా ఉంటున్నప్పుడు నాకు అలా తోచింది సార్. అంత డైల్యూటెడ్ గా అవుతూ ఆత్మలో మనం లీనం అవ్వచ్చు చిన్నగా అనేది నాకు అర్థం. ఇక్కడ పుష్పం సమర్పించాలి మంచిది ధర్మలత గారు తర్వాత శశికుమారి గారు. హరే కృష్ణ సార్. అదే తామరాకుపై నీటి బిందు అంటే నాకు ఆత్మ పరమాత్మ అనేది అర్థం చేసుకున్నా. నీటి బంధువు అనేది ఆత్మ, వాటర్ అనేది పరమాత్మ, మన ఆత్మ పోయి పరమాత్మలో కలుసుకుంటుందని నాకు అర్థమైంది. శశికుమారి గారు, మీరు చెప్పింది ఉదాహరణ. ఉరి శిక్షకు వెళ్లే ఖైదీ కూడా నేను బతుకుతాను, నాకు క్షమాభిక్ష దొరుకుతుంది అని ఆశతో వెళ్తాడు అని చెప్పారు కదా సార్. అదే ఉదాహరణతో ఒక భ్రమరము కమలంలో కూర్చుని మకరందం తాగుతూ అది ఉయ్యాలలాగా ఊపుతూ ఉంటే నిద్రపోయిందటండి. నిద్రపోయేసరికి అది సాయంత్రం అయిందనే విషయం కూడా సూర్యుడు ముడుచుకుపోయింది. తెల్లారాక బతుకుదాము, సూర్యుడు వస్తాడు అనుకున్నప్పుడు ఏనుగు వచ్చి దాన్ని లాగి నేల మీద కొట్టి చనిపోయింది అని చెప్తారండి కదా. అందుకే విధిని ఎవరు తప్పించలేరు అని కూడా అంటారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. జై శ్రీకృష్ణ చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. అంటే ఇప్పుడు తామరాకుపై నీటి బొట్టు అంటే నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఇప్పుడు తామరాకుపైన నీటి బొట్టు అంటే ఇప్పుడు తామరాకుకి ఆ పైన ఉన్న నీటి బొట్టు ఆకుని అంటుకోదు కదా సార్, ఆ వాటర్ అనేది ఆకుని అంటుకోదు కదా సార్. అంటుకోదు, డిటాచ్డ్ గా ఉంటుంది. డిటాచ్డ్ గా ఉంటుంది. నంబర్ 1 డిటాచ్మెంట్, నంబర్ 1 డిటాచ్మెంట్. నంబర్ 2 ఏంటంటే కొద్ది గాలి వచ్చినా కదిలిపోతుంది. అది మన జీవితం కూడా అలాగే కదిలిపోతుంది. మన జీవితం కూడా చాలా చంచలం. మన జీవితం చంచలంగా ఉంటుంది. అది సార్ నాకు అదే ఆ పాయింట్ గురించి అడిగిన. అంటే డిటాచ్ గా ఉంటాం మనం, అసలు అంటుకోదు కాబట్టి డిటాచ్ గా ఉన్నాం. ప్లస్ అది కొంచెం గాలి వచ్చినప్పుడు అది వాటర్ లో పడిపోతుంది మళ్ళీ తిరిగి. అంటే అది ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతుందా లేకపోతే అసలు ఏమవుతుంది? అది మంచి మీరు చెప్తున్నది మంచి యాంగిల్. బట్ నేను అనేది ఏంటంటే పడిపోవడం పక్కన పడేద్దాం. ఫస్ట్ ముందు అది ఊగుతున్నంత సేపు ఏమనిపిస్తుంది అంటే అది స్టేబుల్ గా లేదు అని. మన లైఫ్ కూడా స్టేబుల్ గా లేదు. మన లైఫ్ ఎట్లాంటిది అంటే తామరాకుపైన నీటి బిందువు లాంటిది. అంటే ఏంటి దాని ఉద్దేశము అంటే ఎప్పుడు కదిలిపోతుంది, స్టేబుల్ గా ఉండట్లేదు. స్టేబుల్ లైఫ్ కావాలి, ప్రతి ఒక్కరికి స్టేబుల్ లైఫ్ కావాలి, కానీ స్టేబుల్ గా ఉండట్లేదు, చిన్న గాలికి కూడా కదిలిపోతుంది అని అక్కడ ఉద్దేశం అన్నమాట. నేను ఊరికే మళ్ళీ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసి చెప్పినప్పటికీ కూడా అంటే ఇంకొకటి మనం శాశ్వతం కాదు అన్నది కూడా కదా సార్, శాశ్వతం కాదు తెలుస్తుంది. మనము అన్నది కూడా కాదు, ఎప్పుడు ఊగుతుందో పడిపోతుందో అన్నట్టుగా మన జీవితము అలా సంసారంలో కూడా అంటుకోకుండా ఉండాలి. ఒకటేమో సంసారంతో అంటుకుంటూ ఉండకూడదు అని ఒకటి. రెండవది ఏంటంటే చాలా చంచలమైనటువంటిది. ఈ చంచలమైన కొద్ది జీవితంలో కూడా మళ్ళీ ఇటు సుఖాలు. ఒకటేమో వ్యాధి, మరొక వైపు ఏమో మన మానసిక అభిమానాలు. అంటే 2 రకాలు, వ్యాధి అభిమానాలు. సో ఈ రెండిటి వల్ల మన జీవితము ఏమైపోతుందంటే మనకు ఒకటి బంధాలతో ఇక్కడ ఉండిపోవాలనే కోరిక ఉంటుంది, కానీ ఉండలేము. ఇప్పుడు ఆ సినిమా లోపల అలా తండ్రిని అడుగుతుంది, హీరోని అడుగుతుంది, నన్ను బతికించండి అని. పాసిబుల్ అవుతుందా? అప్పటి వరకు కూడా జీవితం అంటే ఏ ఆశ లేకుండా వేదాంతం మాట్లాడిన ఒక వ్యక్తి ఇప్పుడు నాన్న నువ్వు కాపాడతావా, నువ్వు పెద్ద డాక్టర్వి అందంటే ఎంత గొప్ప వేదాంతం ఉంది అందులోపల. అంటే అండ్ లక్కీగా గొప్ప డైరెక్టర్ కాబట్టి ఆ సినిమాని అలా హత్తుకునేలాగా తీయగలిగాడు. సో చూడని వాళ్ళు ఎవరు ఉండరు, బట్ చూసిన వాళ్ళు
జై శ్రీకృష్ణ సార్. ఇంకొకటి ఏమంటే మనం భగవద్గీతలో చదువుకోనిండే ఇదే పద్మపత్రం ఇవాంబస అని ఎందుకు చదువుకున్నామంటే కర్మల్ని నువ్వు చెయ్యి, కానీ ఆ కర్మ ఫలితాన్ని ఆశించవద్దు. ఏ విధంగా అయితే తామరాకు మీద నీటి బొట్టు ఉండి అది కర్తవ్యం నెరవేరుస్తూ ఫలితాలను ఆశించదు అన్న అంతే ఉద్దేశంతో అక్కడ మనం చెప్పుకున్నాం సార్. అంతే ఆ అంతే అదే సార్ ఇక్కడ కూడా ఇంకొకటి మనం సార్. ఇందాక అనుకున్నది కూడా మనం అదే. బుద్ధి లోపల ఎస్ సార్. భగవంతుడు, భుజాల మీద సంసారం. సంసారం. బుద్ధిలో భగవంతుడు, భుజాల మీద సంసారం. అంటే సంసారం వదిలేయమని చెప్పలేదు. ఎందుకోసం అంటే మనకు ఆ స్టెప్స్ ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. కానీ గృహస్థాశ్రమం గొప్పది కదా అని చెప్పేసి వాడు 70 ఏళ్ళకు కూడా గృహస్థులాగా బిహేవ్ చేస్తే వాడిని ఏమనాలి? ఇప్పుడు నీకు 60 ఏళ్ళు దాటింది అంటే నువ్వు గృహస్థు ఎట్లా అవుతావు? అదే అంటే 60 ఏళ్ళు మనకి దాటింది అంటే నువ్వు వానప్రస్థంలోకి వెళ్ళాలి, వానప్రస్థంలోకి వెళ్ళాలి. కానీ కానీ గృహస్థుని ఇంకా నేను అప్పుడు కూడా 75, 80 ఏళ్ళు వచ్చా కూడా నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను అంటే మరి వానప్రస్థం ఎప్పుడు చేరుకుంటావు? ఎప్పటికీ సన్యాసం రావాలి. కాబట్టి ఏంటి 50 ఏళ్ల కల్లా ఎట్టి పరిస్థితుల లోపల డిటాచ్మెంట్ అనేది పెరిగి తీరవలసిందే, వానప్రస్థంలోకి వెళ్లి తీరవలసిందే. కానీ ఇంకా నేను గృహస్థాశ్రమం, మళ్ళీ ఎవరైనా అడిగితే ఏమంటాడు, ఏం చెప్పారండి అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం గొప్పది. నిజమే, గృహస్థాశ్రమం లేకపోతే మిగతా ఆశ్రమాలందరిని ఎవరు పోషిస్తారు? గొప్పదే గృహస్థాశ్రమం. కానీ గృహస్థాశ్రమం చేయవలసిన సమయంలో గృహస్థాశ్రమం చెయ్యాలి. వానప్రస్థంలోకి రావాల్సి వచ్చినప్పుడు వానప్రస్థంలోకి రావాలి, సన్యాసంలోకి రావాల్సి వచ్చినప్పుడు సన్యాసంలోకి రావాలి. కానీ గృహస్థాశ్రమం మంచిది కదా అని జీవితం అంతా అదే చేస్తానా? ఏబిసిడీలు మంచివి కదా అని చెప్పేసి 1వ తరగతిలో, 2వ తరగతిలో, 5వ తరగతిలో, 10th క్లాస్ లో, డిగ్రీలో, పిహెచ్డిలో ఏబిసిడీలే. సార్ నాకు ఎగ్జామ్ ఓన్లీ ఏబిసిడీలలో ఇవ్వండి, ఎందుకంటే ఏబిసిడీలు మంచివి కదా అంటున్నారు. ఇప్పుడు జనాలందరూ గృహస్థాశ్రమం గొప్పదండి, గృహస్థాశ్రమంలోనే ఉంటూనే నువ్వు డిటాచ్ ఎలా ఉంటావు? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు భార్య, పిల్లలు వీళ్ళందరూ వస్తారు నీకు. ఖచ్చితంగా వానప్రస్థంలోకి వెళ్లి తీరవలసిందే. నేను వానప్రస్థంలోకి వెళ్ళట్లేదు అంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్న వ్యక్తివే. నువ్వు వానప్రస్థంలో వెళ్ళని వాడికి సన్యాసంలోకి వెళ్లే అర్హత ఎలా వస్తుంది? సరే సార్, అయినంత చేస్తాం ఈ జన్మ లోపల. ఈ వచ్చే జన్మ ఎవరు గ్యారంటీ ఇస్తారు? కాబట్టి ఈ జన్మలోనే చెప్పండి. కానీ గృహస్థాశ్రమం గొప్పది అంటారు కదా సార్. అవును, గృహస్థాశ్రమం గొప్పదంటే ధర్మలత గారు గృహస్థాశ్రమం వయసు ఏంటి చెప్పండి? అట్లా కొంచెము సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమం నుండి కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు గొప్ప వాళ్ళని. నాకు గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము 4 ఉన్నాయి కదా. 25 years తర్వాత మీరు గృహస్థాశ్రమంలో కంటిన్యూ అవ్వమని చెప్పారా? కంటిన్యూ కాదు సార్, మళ్ళీ వానప్రస్థాశ్రమం పోయి మళ్ళీ సన్యాసాశ్రమం అలా చెయ్యాలి. వానప్రస్థంలోకి వెళ్ళాలి, వానప్రస్థంలోకి వెళ్లి తీరవలసిందే. వానప్రస్థంలోకి వెళ్లకుండా నేను గృహస్థాశ్రమం 75 ఏళ్ల వరకు, 100 ఏళ్ల వరకు, చచ్చిపోయే వరకు కూడా నేను గృహస్థుని అంటే వాళ్ళకు మోక్షం పక్కన పెట్టండి, మెచ్యూరిటీ కూడా రాదు వాళ్ళకి. మీరు ఇప్పుడు ఎంతో మందిని చూస్తూ ఉంటారు, వాళ్ళ లోపల మెచ్యూరిటీ రాదు, వయసు పెరిగిపోతూ ఉంటుంది, మెచ్యూరిటీ రాదు. వీళ్ళింట్లో ఏమైంది, వాళ్ళింట్లో ఏమైంది, ఎవరో కాదు. ఇప్పుడు మా అమ్మగారే చూడండి, మా అమ్మగారు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు, ఎంతో ఎత్తి ఎదిగారు. ఒక్కసారిగా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మా నాన్నగారు పోయిన తర్వాత ఇంకెవరు కూడా ఇంటికి రావడము, ఈ పూజలు, అమ్మో మనం చేస్తే ఏమైతుందో, ఈమెకు భర్త పోయాడు అని ఇలా స్టార్ట్ చేసి, ఇలా చిల్లర వేషాలు వేసి ఇవన్నీ చేస్తుంటే అమ్మకు కూడా గ్రాడ్యువల్ గా నేనేం తప్పు చేశాను, మా నాన్న పోతే మా అమ్మ తప్పేముంది, మళ్ళీ ఇక్కడ పోయి వీళ్ళు సువాసిని పూజలు అవి ఇవి అని చెప్తారు, బొట్లు పెడతారు, వీళ్ళు గుడికి వెళ్తే బొట్లు పెడతారు. వీళ్ళందరిని ఏం చేయాలి? గోడ కుర్చీలు వేయించి ఈత బరికెళ్ళి తీసుకురావాలి. మీరందరూ గోడ కుర్చీలు ఇచ్చండి, నేను ఈత బరికెళ్తా కొడతా వాళ్ళని. అప్పటికి కానీ ఈ పాపాలు తగ్గవు. ఒక మనిషిని బాధ పెట్టే హక్కు నీకు లేదు. ఏ కారణము లేకుండా కొంతమందిని, ఎవరైతే భర్తలు పోయిన వాళ్ళని బాధ పెట్టవలసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఆ పూజలు చేస్తున్న వాళ్ళు, చేయించిన వాళ్ళు, దాన్ని సంతోషంగా చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఘోరమైన పాపాత్మలు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది మా అమ్మకు జరిగిందని చెప్పడం లేదు, నేను మీకు అందరికి కూడా చెప్పాను. అది ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం భారతికి, మెడలో పూలు జడలో మాల, ఆభరణాలే పడతికి. ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం పార్వతికి. సో కాబట్టి ఒకరిని బాధ పెట్టే ఇది మనకు లేదు. అందుకోసం అని ఏంటంటే ఈ ఇది మనం మార్పు తీసుకురాలేమో సార్ సొసైటీలో.
ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు మీరే ఆలోచించండి. ఎవరిని మార్పు ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు మీరే ఆలోచించండి ఎలా మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు 10,000 మంది అవును, కలిసి మనము ఒక ఎంతమందిని పాటలు మనం పాడదాం. 1,00,000 ఎదిరించగలం? మంది కలిసి అవును, కాదు 1,00,000 మందితోని మనం పాటలు పాడదాము, 1,00,00,000 మందితోటి మనం గలాల అర్చన చేద్దాము. ఇవన్నీ ఓకే. ఎంతవరకు మంచిగా అంటే హిందూ ధర్మం గురించి అట్లీస్ట్ తుర్కాల దగ్గర మనం భయపడకుండా ఉండడానికి మాత్రం ఉపయోగపడతాయి. కానీ ఇండివిడ్యువల్ గ్రోత్ కి ఎక్కడ ఉపయోగపడతాయో నాకు చెప్పండి. అవును సార్. ఇండివిడ్యువల్ గ్రోత్ కి ఎక్కడ ఉపయోగపడతాయి ఇవి? ఇండివిడ్యువల్ గా ఎదగడానికి ఏం ఉపయోగపడతాయి ఇవి? కానీ ఇవి చేసేసి మేమేదో గొప్ప పనులు చేసాం, మా గ్రూప్ లోపల మేము ఇది చేసాం, మా గ్రూప్ లో అది. అందుకే ఇందులో చాలా మంది యాత్ర, నేను ఈ మాట ఇంతకు ముందు కూడా చాలా సార్లు అన్నాను మీ అందరితోటి, యాత్రలకు ఎందుకు తీసుకెళ్ళాలంటే నాకు పెద్ద కష్టం కాదు యాత్రలు తీసుకెళ్ళడం. నేను మా ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకెళ్లి ఎన్ని వందల యాత్రలు చేశాను నేను. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత నేను నిన్న చెప్పా కదా, ఫుడ్ లేకపోతే నన్ను కాల్చుకు తింటారు అక్కడ మీరు. సార్ ఇవాళ అన్నం లోపల రాళ్ళు వచ్చాయంటే ఇంకో నిజమే సార్ ఇంత పెద్ద రాళ్ళు వచ్చాయంటారు. ఇలాంటి వాళ్ళని, ఈ మెచ్యూరిటీ రాని వాళ్ళ, నేనేమంటానంటే మెచ్యూరిటీ వస్తే అది వేరు, యాత్రని యాత్రలాగా. అందుకే తపోవన్ మహారాజ్ మీకు తెలుస్తుంది అనమాట. ఆయన పాపం ఎలా కష్టపడ్డారు. పిండిని వెంట పట్టుకోపోయేవారు తెలుసా ఆయన. పట్టుకెళ్ళి కొన్నిసార్లు అది కూడా దొరికేది కాదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఆయన వెంట వస్తున్న జనాలందరూ చనిపోయే వాళ్ళు. మనం నేర్చుకునే వాటిలో లక్కీగా అవి లేవు. మనం ఓన్లీ ఋషికేశ్ ఒక్కటే నేర్చుకుంటాం మనం 3 రోజులలో. బట్ చెప్తున్నాను, నేను ఏమంటున్నాను, అంత అద్భుతంగా చేయాలి యాత్ర. ఆత్మస్వరూపం తెలుసుకోవడం. నేను ఇవాళ గ్రూప్ లో పెట్టాను, ఎవరైనా ఒక్కళ్ళైనా చూసారా? గ్రూప్ లో నేను తపోవన్ మహారాజు భావాలు పెట్టాను, యాత్ర భావాలు పెట్టాను, ఎవరైనా చూసారా? లేదు సార్, చూడలేదు సార్, చూస్తాం సార్. తప్పకుండా చూడండి. చూడని వాళ్ళు తప్పకుండా. ఎంత గుండె అసలు బాధతో కొట్టుకుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ భావాలు. ఒక యాత్రలో ఇంత గొప్ప భావన ఉన్నదా? అలా చేస్తేనే యాత్రలాగా ఉంటుంది. ఇప్పుడు నేను పోయిన సంవత్సరము ఇటు వెళ్ళాను, ఏది మన నర్మదా ప్రయాణము, అవి ఇవి ఒక్కనే ప్రయాణం చేశాను. ఒక్కనే ఆల్ ఎలోన్. చీకటి గాని ఇది గాని, రోడ్డు మీద పడుకోవడము, ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకోవడము, ఎవరన్నా భయం లేదు, ఏ పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలను. అలా ఉన్నా నేను అసలు ఎంత ఆనందంగా ప్రకృతితో మమేకమైపోయాను. లిటరల్లీ మమేకమైపోయా. అక్కడ అసలు చూస్తుంటే మేము ఎస్పెషల్లీ అమర్కాంటకు వెళ్ళిన తర్వాత అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేసాయి. నాకు ఆలయం చూస్తుంటే నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఏమిటి అసలు ఇంత అద్భుతమైన ప్రకృతి శక్తులు అని. ఇవన్నీ కూడా తపోవన్ మహారాజు లాంటి మహానుభావులు వాళ్ళు చెప్పినటువంటి వాటిని మనం గుర్తించాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. చూస్తూ ఉంటే ఇప్పుడు నేనున్న అపార్ట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 15 ఏళ్ళు అయింది వచ్చి. నేను ఇండియాకి వచ్చి 17-18 ఏళ్ళు అయింది. ఇంకో 17-18 ఏళ్ళు నేను బతుకుతానా? గ్యారంటీ లేదు. బతకపోవడానికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది అంటే మన జీవితం అశాశ్వతం. చూసే లోపల ఈ 15 ఏళ్ళు ఎంత ఫాస్ట్ గడిచాయి, గత 30 ఏళ్ళు ఎంత ఫాస్ట్ గడిచాయి, గత 40 ఏళ్ళు ఎంత ఫాస్ట్ గడిచాయి. అలా చూసుకుంటే నేను ఇంకా ఫ్యూచర్ ని కనుక దాన్ని నేను ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువ టైమే బతుకుతాము. అలా మనం తక్కువ టైం బతుకుతాము అని చెప్పి తెలిసినప్పుడు మనం ఎందుకు ఇంకా ఎన్ని రకాల ఆశలు పెట్టుకొని ఏవేవో ఆశలతో జీవితాన్ని అలా మనం ముందుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసి తీరవలసిందే. ఎందుకంటే ఇది ఆలోచన లేకుండా ఇవేవి కూడా మనకు ఇవి అందవు. ఇవన్నీ ఆలోచనతో అందేవి మాత్రమే అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. సార్ నాకు అసలు ఇప్పుడు చెప్పనికి రాలేదు కానీ ఇప్పుడు రామకృష్ణ పరమహంస శిష్యుడుండిగా నాగమాశ్రయుడు గృహస్థ భక్తుడై కూడా ఆయన సన్యాస దీక్ష తీసుకొని పెద్ద గొప్పవాడు. మీరు కూడా అలాగే సార్, ఇప్పుడు గృహస్థ భక్తుడు అయినా కానీ మీరు మోక్షం కోసం తాపత్రయపడుతున్నారు. ఎన్ని మంచి పనులు చేస్తున్నారు, ఎన్ని చేసుకుంటే అయినా అవకాశం వస్తుంది కదా సార్. మనకు డబ్బు ఆర్థికంగా సంపాదించుకుంటా కూడా సహాయం చేసుకుంటా అట్లా నా ఆలోచనతో చెప్పిన సార్. జై శ్రీకృష్ణ. ఇందాక అదేమి పద్మము ఇవన్నీ చాలా గొప్పవి. అవి స్వామికి సమర్పించుకుంటే, అమ్మవారికి సమర్పించుకుంటే అంటే మనం ఇక్కడ తత్వం ఏం గ్రహించాలి అంటే మన ఆత్మనే ఒక పుష్పము, ఆ పుష్పాన్ని మనం సమర్పించుకోవాలా అన్న దాని మీద పెట్టాలి. గాని అది 100 రూపాయలైనా 1000 రూపాయలైనా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు నేను ఆ పద్మం తెచ్చి అమ్మవారికి పెట్టినాను అన్న ఆ ధ్యాసలో ఉండకూడదు అనే మాట గుర్తొచ్చింది సార్. అది చెప్దామని చెప్పేసి తాపత్రయం సార్. జై శ్రీకృష్ణ సార్. కరెక్ట్. ఏదైనా అంటే మనం తెలుసుకున్నది కేవలము జీవితం అనేది డిటాచ్డ్ గా ఉండాలి అని చెప్పడానికి దాని ఎగ్జాంపుల్ చెప్పాము అంతే. మనకు పెద్ద జీవితం అనే దాంట్లో డిటాచ్డ్ గా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇందాక చెప్పినట్టే బుద్ధిలో భగవంతుడు, భుజాల మీద బాధ్యత. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక మీరు
బుద్ధిలో భగవంతుడు, భుజాల మీద బాధ్యత. 4 బాలు బీబీ అని గుర్తుంచుకోండి, సరిపోయింది. జై ఓకేనా? శ్రీకృష్ణ సార్. ఇంకా జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. గృహస్థాశ్రమంలోనే డిటాచ్మెంట్ గ్రాడ్యువల్ డెవలప్ చేసుకుంటే రత్నం అంటారు. అది వానప్రస్థం కిందకి వస్తుంది. గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో డిటాచ్మెంట్ సమయంలోనే పెంచుకుంటే డిటాచ్మెంట్. వానప్రస్థం వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కొంత డిటాచ్మెంట్ పెంచుకుంటాము. కాకపోతే అది ఏమవుతుందంటే బాధ్యత ఉన్నంత వరకు. బాధ్యత అయిపోయిన తర్వాత మళ్ళీ మనవరాళ్ళు పుడితే ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే నా బాధ్యత తీరుతుంది అని పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత పెళ్ళయింది, ఎలా మరి పిల్లల్ని కాపురానికి దీనికి తీసుకురావద్దా, పిల్ల ప్రెగ్నెంట్ అయింది ఇంటికి తీసుకురావద్దా డెలివరీకి అంటారు. తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కొడుకు కూతురు లేదా కూతురు అల్లుడు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ మనవరాళ్ళని ఎవరు పెంచుతారు అని మళ్ళీ వాళ్ళ మీద. ఆ తర్వాత ఏమవుతుంది, ఎవరో ఒకరు చనిపోవడం అయింది, ఇప్పుడు నా భర్త లేడు, నా భార్య లేదు, నాకెవరు తోడుంటారు. సో మళ్ళీ అక్కడ గొడవలు వస్తాయి. గొడవలు పెడతాం కూడా మనము. పెద్ద ఏజ్ అయినా కొద్దీ మొండితనం ఎక్కువైతుంది, కోపం పెరిగిపోతూ ఉంటుంది, నిస్సహాయత పెరుగుతుంది, అసహనం పెరిగిపోతుంది, ఏమి చేయలేని తత్వము, ప్రపంచాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం అనేటటువంటి బాధ, ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, నిస్సహాయతలోంచి ద్వేషం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను ఏమంటానంటే ఈ లక్షణాలన్నీ అవసరమా మనకు? ఇవన్నీ మనకు అవసరమా? ముందే మనము డిటాచ్డ్ గా ఉండిపోయి మనం వెళ్ళిపోయి మనం చేయవలసింది ఏంది, మన పిల్లలు మెచ్యూర్డ్ పీపుల్ అయ్యారా లేదా, అంతే. అంతకుమించి మన బాధ్యత లేదు. ఇక మనం వారిని మెచ్యూర్డ్ పీపుల్ అయిన తర్వాత వాళ్ళ సంసారాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జోలికి మనం వెళ్ళి పెళ్లిళ్ళు చేసి ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఆ వచ్చినోడే దిష్టి కొట్టిపోతాడు. చెప్పే కదా, మేము వెళ్తే ఓ పెళ్లి కూడా కాదు, అది చిన్న ఇది ధోతి ఫంక్షన్, వాడు 40 లక్షలు ఖర్చు పెట్టి చేశాడు. తర్వాత పిల్లోడికి హార్ట్ అటాక్ వచ్చింది, పిల్లకి హార్ట్ అటాక్, ఇంకో పిల్లోడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంకోటికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఫైనల్లీ వాడు ఉన్న అపార్ట్మెంట్ ఖాళీ చేసిపోయాడు. సో ఎవడు నీకు నిజంగా ఆత్మీయులు నువ్వంటే నీ కష్టాన్ని కష్టంగా, నీ సుఖాన్ని సుఖంగా తీసుకునే వాళ్ళని మీరు వదలద్దు. నేను అది చెప్తున్నా. నేను రెండు వదలొద్దని చెప్తున్నా. మీ బాధ్యత ఉన్నప్పుడు వదలకండి, నంబర్ 1. నంబర్ 2, నిజంగా ఆత్మీయులైతే వదలద్దు. కానీ అవతలవాడు ఆత్మీయుడని ఎట్లా తెలుస్తుంది? అవతలవాడు ఆత్మీయుడు కాకపోతే వాడితో చిన్న సేవ కూడా చేయించుకోకండి. అవతలవాడు ఆత్మీయుడు అయినప్పుడు మాత్రమే మీరు వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఆత్మీయులు కాకపోతే మీ పిల్లలైనా సరే మీరు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఆత్మీయులు అంటే మీకు బాధ కలిగితే వాళ్ళు బాధపడాలి, మీకు సంతోషం కలిగితే వాళ్ళకి సంతోషం కలగాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఆత్మీయులు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్టు ప్రకారం జీవితాన్ని గడపండి. లేదు ప్రతి ఒక్కడు నా ఆత్మీయుడే, నా అన్నకు తమ్ముడు వీడు, నా తమ్ముడికి అన్న వీడేమో నా తమ్ముడి పెళ్ళానికి తమ్ముడికి కొడుకు, ఇలా సంబంధాలు పెట్టుకొని వీళ్ళందరి దగ్గర ఇదందరూ మీరు ఏమనుకుంటారంటే ఇట్లాంటి ఈ ఇమీడియట్ బంధుత్వాలన్నింటినీ కూడా మీరేమంటున్నారంటే ఇవన్నీ ఆత్మీయులు అంటున్నారు. శ్రీకృష్ణుడు అట్లనే అనుకున్నాడా? అత్తల పిల్లలు ఇద్దరిని చంపేశాడు. శిశుపాలుడు దంతభక్తుడు ఇద్దరు సొంత మామని చంపేశాడు. నా అత్తలు నా మామలు అనుకున్నాడా? అనుకోలేదు. అంటే మీరు కూడా వెళ్ళి కత్తులు పట్టుకొని అందరిని చంపేయమని కాదు నా ఉద్దేశము. చెప్తున్నాను, ఆత్మీయులు అంటే వీళ్ళు కాదు. చెడ్డవాడైతే వాడు ఎవరైనా సరే. ప్రహ్లాదుడు ఏం చేశాడు? తండ్రికి ఎగేనిస్ట్ గా నిలబడ్డాడు. విభీషణుడు ఏమయ్యాడు? అన్నకి ఎగేనిస్ట్ గా నిలబడ్డాడు. మీ కళ్ళ ముందు కనిపించడం లేదా? కాబట్టి మన రక్త సంబంధాలు మనకి ఇవి శాశ్వతం అనుకోవద్దు. వాళ్ళు మన చెడు కోరుతారు. రక్త సంబంధికులు కూడా మీకు చెడు కోరితే ఏం చేస్తారు మీరు? సో కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరు శాశ్వతం కాదు. వీళ్ళు ఎన్నాళ్ళు శాశ్వతం? వీళ్ళు మీరెన్నాళ్ళు శాశ్వతం? ఇందాక చెప్పిన లెక్క ప్రకారం మీరు నిజంగా బతికేది ఒక 5 ఏళ్ళు. మొత్తం 70 ఏళ్ల లోపల నిజంగా మీకంటూ ఒక సమయం ఉన్నది. ఆ సాధన కోసం ఒక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా మేము సాధన చేసుకోము అంటే జీవితం ఎంత నాశనం అయిపోతుంది. ఆ సాధన గురించే తపోవన్ మహారాజ్ ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకుంటాం. ప్రకృతిలో ఎలా మమేకం అయిపోవచ్చు అనేది చెప్పాడు. తపోవన్ మహారాజ్ లాంటి వాడు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. శివానందుడికి సమకాలీనుడు ఆయన. శివానంద ఆశ్రమం ఏదైతే ఉందో, ఋషికేశ్ పేరు ఒకప్పుడు శివానంద, ఊరు పేరే శివానంద ఊరు. ఆ రామ్ జూలా అని అప్పట్లో శివానంద జూలా అనేవాళ్ళు. ఊర్లో సగం హోటల్స్ పేర్లు శివానంద అని ఉండేవన్నమాట. మరి ఆయన వచ్చేసి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇక్కడ ఈయన చిన్మయ మెషిన్ అంటే అసలు ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే నంబర్ 1. అలాంటిది ఆయన యొక్క గురువు ఈయన తపోవన్ మహారాజు. ఇంకా ఇమాజిన్ చేసుకోండి. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే అది మనము గుర్తించి వీళ్ళంతా ప్రకృతితో ఎలా మమేకమయ్యారు, యాత్రలు ఎలా చేశారు, ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకున్నారు, ఉన్న తక్కువ సమయాన్ని ఎలా ఉపయోగించుకోగలిగారు. ఆయన చెప్తాడు తపోవన్ మహారాజు, నా ఫ్రెండ్ ఈయన శంకరాచార్య ఆయన వస్తా అని చెప్పి లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యాడు. ఎందుకంటే ఎవరో గవర్నర్ వస్తున్నాడు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరో వస్తున్నారు,
ఆయనకి అరేంజ్మెంట్స్ చేయాలి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఆయన వస్తున్నారు, ఆయనకి అరేంజ్మెంట్స్ చేయాలి, ఆశ్రమం చూడడానికి వస్తున్నాడని. దీన్నే 1950s లోపల స్వామి రామ అని ఒక ఆయన, రామతీర్థ ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నాను నేను, వచ్చిన వాళ్ళకి ఇలా ఆశీర్వదిస్తున్నాను, చెక్కులు సైన్ చేస్తున్నాను, నేను శంకర మఠం అధిపతిని, చిన్నప్పటి నుంచి ఉపనిషత్తులు ఇవి అవి అన్ని తెలుసుకుని నేను చేస్తున్నది ఇదా. కుటుంబంలో ఆయన చిన్నప్పటి నుంచే ఉపనిషత్తులు చదివి పెరిగిన ఫ్యామిలీ ఆయనది. అంటే జ్ఞానబోధ వచ్చినాడు, ఏం సాధిస్తున్నాను నేను అని ఎవ్వరికి చెప్పకుండా మాయమైపోతాడు. మాయమైపోయి హిమాలయాల్లో తేలి, హిమాలయాల లోపల యోగులందరినీ కలుసుకుని వాళ్ళతో తన అనుభవాలన్నీ కూడా మనకు పుస్తకాలలో రాసి పంపించాడు. ఇది అంటే నేను ఏమంటున్నానంటే వెళ్ళిపోవాలా, అందరూ హిమాలయాలకు పారిపోవాలని నేను అనడం లేదు. ఒక యాత్ర అంటే మనకు తెలిసినంత వరకు ఏదో హడావిడిగా యాత్ర చేసుకొని బోల్డ్ అంతా అన్నాలు తిని బోల్డ్ అంతా మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి హడావిడిగా లైన్లో నిలబడి లైన్లో ఉన్నంతసేపు జనరల్ విషయాలు మాట్లాడుకొని లోపలికి వెళ్ళిన తర్వాత జనాలను తొక్కి తన్ని కొట్టి, లేకపోతే 10,000 రూపాయల టికెట్ తీసుకొని, 10,000 రూపాయల టికెట్ పెట్టినప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, ఆ టికెట్ ని మేము తీసేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ టికెట్లు మేము ప్రతిరోజు 800 టికెట్లు ఇస్తున్నాం అని అంటున్నారు. డబ్బుకి దేవుణ్ణి కూడా బానిసం చేస్తున్నారు వీళ్ళు. సో ఎనీవే ఇవన్నీ మనం మాట్లాడడం ఎందుకు గాని, సో రేపు మళ్ళీ మనం తపోవన్ మహారాజ్ గారి అనుభవాలతోటి కలుసుకుందాము. ఇవాళ ప్రవచనంలో ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని చాలా మంది జాయిన్ అయ్యారు. సంతోషం, ఈ మధ్య కాలంలో ఎక్కువ శ్రద్ధ ఇటువైపు చూపిస్తున్నాము. జై శ్రీకృష్ణ. సంసారం చేస్తూ సన్యాసంలా ఉండుంటాడు. ఉండలేము. ఎందుకంటే ఇంట్లోపల కబుర్లు చెప్పడము, ఇంట్లోపల మాటలు, ఇంట్లోపల అవి చేసుకుంటూ ఎక్కడ దూరంగా ఉంటారు, ఎవరు దూరంగా ఉంటారు, ఎవరికి దూరంగా ఉంటారు. బెల్లం ఉన్నంతసేపు ఈగులు వస్తాయంటారు. డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంబడో పడతారు. భక్తులు వాళ్ళు స్నేహితులు వస్తారు, లేని స్నేహితులు కలుపుకుంటారు, బంధువులు కూడా బంధుత్వం కలుపుకొని వస్తారు. బెల్లం ఉన్నంతసేపు ఈగలంటారు. ఇది కూడా తర్వాత శ్లోకం అదే మనం భజగోవిందంలో తెలుసుకునే తర్వాత శ్లోకం అదే. అందుకే అంటున్నా, భజగోవిందం లోపల ఎంత సులభం అంటే అన్ని మనకు తెలిసిన విషయాలే, కానీ అన్ని ఒక దగ్గర మనకు పెట్టి ఆలోచన సృష్టించాల ఎంత సులభమో. ఉపదేశ సారం లాగానో దశ శ్లోకి లాగానో కష్టమైనది కాదు భజగోవిందం. ఎక్స్ట్రీమ్లీ సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ ఎగ్జాంపుల్స్, తెలిసేటటువంటి కొద్దిగా అటు ఇటు అయితే అర్థమైపోతుంది. అంత సింపుల్ భజగోవిందం. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే ముగించుకుందామా? 10:30 అయిపోయింది. ఇంత కఠినమైన సులభంగానే చెప్తారు మీరు, అర్థమయ్యేటట్లు. అంతగానే మీ చినేది ఏం లేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపుకుందామా ఈ రోజు? మరి ఇంకా అందరూ కూడా కాస్త రెస్ట్ తీసుకోండి, చక్కగా ప్రవచనాలు వీలైనంత ఎక్కువ వింటూ ఉండండి. ఏదో ఒక టైం లోపల మనసు మారే అవకాశం ఉంది. నన్ను నమ్మండి, మనసు మారుతుంది, తప్పకుండా మారుతుంది. జస్ట్ బిలీవ్ మీ. నేను ఇక్కడ అసత్యం చెప్పడం లేదు. ఏ క్షణంలో మనస్సు టర్న్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఆ టర్నింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. గౌతమ బుద్ధుడిది ఎలా వచ్చింది టర్నింగ్? ఒక చిన్న మరణం చూసి మార్పు ఎలా తెచ్చుకున్నాడు. నిన్న మనం అదే కదా తెలుసుకున్నది. కాబట్టి ఆ మార్పు ఏ సమయంలో వస్తుంది అనేది ఎవరికి తెలియదు. దాన్ని మనం బయట ప్రపంచాన్ని చూస్తూ కూడా మనము యూనివర్సల్ లుక్ అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. మనం ఏంటంటే ఎంతసేపు స్వార్థపూరితమైనటువంటి వీటి వల్ల మనము తప్పుదారిలో వెళ్తున్నాం. కానీ ఒకసారి యూనివర్సల్ లుక్ కనుక అలవాటు చేసుకుంటే మనం చేస్తున్నది తప్ప ఒప్ప అనేది చాలా సులభంగా తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత డిటాచ్మెంట్ విల్ బి వెరీ ఈజీ. ఎవరు సొంతం కాదు ఈ ప్రపంచంలో. మళ్ళీ ఇందాక చెప్పే కదా, నేను నా ఊరు వెళ్ళేటప్పుడు 1.5 day జర్నీ చేయాలి. ప్రతిసారి నాతో ప్రయాణించే వాళ్ళు మారిపోతున్నారు. అదే విధంగా ఈ జీవితం కూడా ఒక్కొక్క రైల్ జర్నీ లాంటిది. ఈ జన్మలో వీళ్ళతోని, వచ్చే జన్మలో కొత్త వాళ్ళతో ఎవరితోనో, వచ్చే జన్మలో ఈ జన్మలో నా శత్రువులతోటే, వచ్చే జన్మలో నాకు పిల్లలు గాను భార్య గాను పుడతారేమో. రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ అంటారు. రుణం ఉంటేనే వీళ్ళందరూ వస్తారు మనకు. ఏదో అప్పు తీర్చుకోవడానికి మనము వాళ్ళతోటి మనకు బంధం ఏర్పడింది. ఏ బంధం ఉందన్నా ఒక అప్పు తీర్చుకోవడానికి, నీ రుణాలు తీర్చుకోవడానికి, నీ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి. సో కాబట్టి ఏంటంటే వాటిని మనం గుర్తించినట్లయితే అప్పుడు మనకు డిటాచ్మెంట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే డిటాచ్మెంట్ పెరుగుతుందో అప్పుడు ఇక మనది మనం ఉంటాం. అప్పుడు ఎవరిపైనా మనం ఆధారపడం, మన పనులు మనం చేసుకుంటాము, మనతో మనం రమిస్తూ మనతో మనం ఆనందంగా ఉండగలుగుతాం. అందరూ కూడా ఆ స్థాయికి రావాలని ఆలోచన తప్ప మరేది కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లదని, మరిన్ని గొప్ప విషయాలు తపోవన్ మహారాజ్ గారి ద్వారా మనం విందామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభం కలుగు. జై శ్రీకృష్ణ. జై కృష్ణ సార్. జై కృష్ణ సార్.